టీబీ ఎన్ని టైప్స్ ఉంటుంది మేడం? మనము అంటే లక్షణాలను బట్టి కూడా చెప్పుకోవచ్చు. పల్మనరీ, ఎక్స్‌ట్రా పల్మనరీ అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు స్క్రీనింగ్ అంటే టీబీకి ఏం చేస్తారు మేడం? ఏ టెస్ట్ చేస్తారు? స్పుటమ్ టెస్ట్. టీబీ పేషెంట్లు రోజు రోజుకి ఇట్లా స్ప్రెడ్ ఎక్కువైతుంది కదా! లంగ్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల. మళ్ళీ గవర్నమెంట్ ఏమన్నా దీని గురించి పట్టించుకుంటుందా మేడం? హై రిస్క్ విలేజెస్ అని కొన్ని ఏఐ ద్వారా కనిపెట్టారు. ఓకే. సో దాంట్లో మన జిల్లాలో అనంతపూర్ జిల్లాలో 130 విలేజెస్ ఐడెంటిఫై అయ్యాయి. స్లీపింగ్ టీబీ దగ్గినప్పుడు గానీ, తుమ్మినప్పుడు గానీ వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉందా మేడం? ఎండీఆర్ టీబీ అంటే ఏంటి? ఎండీఆర్ టీబీ ఎందుకొస్తుంది మేడం? ఎండిఆర్ టీబీ అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ. ఈ బీపీ, షుగర్ ఉన్న పేషెంట్లకు మేడం టీబీ అటాక్ అయితే ఎట్లా మేడం పరిస్థితి? మేడం ఒకసారి మీ గురించి చెప్పండి మేడం. నా పేరు డాక్టర్ జయలక్ష్మి. నేను యాక్చువల్గా ఇక్కడ అనంతపూర్ జిల్లాలో డిస్ట్రిక్ట్ లెప్రసీ, ఎయిడ్స్ అండ్ టీబీ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. నా బేసిక్ డిగ్రీ ఈజ్ డర్మటాలజీ. బట్ ఎందుకంటే ఇది డీలాటో పోస్ట్ అంటాం, అంటే లెప్రసీ, ఎయిడ్స్ అండ్ టీబీ ఆఫీసర్. సో ఈ మూడింటి గురించి అవగాహన క్రియేట్ చేయటము అండ్ దాన్ని కంట్రోల్ చేయటం మా జాబ్ చార్ట్ కాబట్టి ఇన్ దట్ పార్ట్ వీఆర్ ట్రైన్డ్. దాని మీద ఇప్పుడు రీసెంట్గా మన ఎన్టీఐలో ట్రైనింగ్ కూడా అయ్యొచ్చాను టీబీ మీద. సో దిస్ ఈజ్ మై పోస్ట్ అండ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ అనంతపూర్ యాజ్ అ డీలాటో. దీన్ని డీలాటో అంటే అర్థం కాదు, అడిషనల్ డిఎంహెచ్ఓ అని కూడా అంటారు అనమాట. డిఎంహెచ్ఓ ఒకరు ఉంటారు కదా, దాని కింద ఒక ప్రోగ్రామ్ ఆఫీసర్ లాగా అడిషనల్ డిఎంహెచ్ఓ. ఓకే. టీబీ ఎక్కడ స్టార్ట్ అయింది మేడం? అసలు టీబీ ఎందుకు వస్తుంది మేడం? దీనికి చాలా హిస్టరీ, అంటే స్పెసిఫిక్గా ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది మనకి ఎక్కడ బుక్స్లో కూడా లేదు. ఇది యాక్చువల్గా 4000 to 5000 బిఫోర్ క్రీస్టే మన ఈజిప్టియన్ మమ్మీస్లో కూడా, అంటే మనకు ఇది స్పైన్ టీబీ అలా అంటాం కదా. సో ఆ స్పైన్స్ అంటే ఆ ఉన్న స్కెలిటన్స్లో మనకు ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి అన్నమాట. సో దాన్ని బట్టి ఏం చెప్తున్నారంటే ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ డిసీజ్, డోంట్ నో వేర్ ఇట్ హ్యాస్ గాట్ ఒరిజినేటెడ్ అనమాట ఇది. సో 5000 ఇయర్స్ పూర్వమే మనకు దాని లక్షణాలు ఉండే స్కెలిటన్స్ని మనకు కనిపించారనమాట. సో ఇది అప్పటి నుంచే ఉంది, ఇట్ ఈస్ బిఫోర్ అనేసి అంట. సో 5000 పూర్వం నుంచే ఉంది. బట్ మనకు క్లినికల్గా మన చరక సంహిత, తర్వాత సుశ్ర సంహితలో మనకు 1500 బీసీ బిఫోర్ క్రైస్ట్లోనే దీని గురించి చెప్పారనమాట. దాన్ని వాళ్ళు ఏమన్నారు, రాజయక్షమ అన్నారు. యక్షమ అంటే వెయిట్ లాస్ అని అనమాట, వేస్టింగ్ డిసీజ్ అనమాట. రాజయక్షమ అంటే వేస్టింగ్ డిసీజ్కే ఇది ఒక రాజు అని అనమాట. అలా అది ఆ బుక్స్లో 1500 బీసీలోనే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నారు. దాని తర్వాత మనకు అంటే గ్రీక్ మైథాలజీలో 400 బీసీలో హిపోక్రేట్స్ చెప్పారు. ఆయన దీన్ని ఏమని ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే థైసిస్ అన్నారు అనమాట. థైసిస్ అంటే ఏంటి, వేస్టింగ్ డిసీజ్ అని. సో దీంట్లో మనకు వేస్టింగ్ ఉంటుంది కదా, వెయిట్ లాస్ అనేది ఉంటుంది. సో అప్పుడే ఇది వాళ్ళు 400 బీసీలో హిపోక్రేట్స్ అనేది ఆయన దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అప్పుడు కూడా ఏమున్నాయి, ఇవే సిమ్టమ్సే, ఫీవర్, వెయిట్ లాస్, కాఫ్, తర్వాత ఇట్లా స్వెట్స్, ఎనరెక్సియా అంటే ఆకలి ఉండకపోవడము, ఇవన్నీ లక్షణాలు అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నారనమాట. కానీ క్లినికల్గా ఒక డిసీజ్ అనేది 1689లో రిచర్డ్ మార్టన్ అనే ఆయన కనిపెట్టాడు అనమాట. అంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన బుక్స్లో. అండ్ హీ ఫస్ట్ సెడ్ దట్ ద పెథాలజీ అనేది మనకు లంగ్స్లో ఉంది. అంటే ఇవి వస్తున్నాయి లక్షణాలన్నీ వీళ్ళు కనిపెట్టారు, కానీ ఇది లంగ్కి రిలేటెడ్ అనేది మనకు అక్కడ ఆయన ప్రాబబుల్ అనేది ఆయన అక్కడ చెప్పాడు అనమాట. 1689లో ఆయన చెప్పిన తర్వాత 1882లో ఈ రాబర్ట్ కాక్స్ అనే ఆయన ఈ బ్యాసిల్లైని కనుక్కున్నారు. సో మార్చ్ 24th 1882లో కనుక్కున్నారు. అందుకే ఆ డేని మనం ఇప్పుడు వరల్డ్ టీబీ డే అని సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో 82లో ఆయన కనిపెట్టాడు. మళ్ళీ మనకు ఈ ట్రీట్మెంట్ అనే ప్యాటర్న్స్, అంటే ఇది జబ్బు వస్తుంది అనేది మనకు అక్కడ తెలిసిపోయింది. బట్ ట్రీట్మెంట్స్ అనేది మనకు 44లో స్టార్ట్ అయింది అనమాట, 1944లో. యాక్చువల్ 1943లో మనకి ఈ స్ట్రెప్టోమైసిన్ అనే డ్రగ్, ఫస్ట్ డ్రగ్ దాన్ని కనిపెట్టారనమాట. 43లో కనిపెట్టిన తర్వాత 44 to 45 మధ్యలో దాన్ని యూజ్ చేయటం అనేది స్టార్ట్ చేశారు. కానీ అంటే కొన్ని రోజులు అది యూజ్ చేస్తూ ఉండగా దానికి అర్థమైనది ఏంటంటే టాక్సిసిటీ ఎక్కువ ఉంది దానికి, ప్లస్ ఈ రెసిస్టెన్స్ వస్తున్నాయి. అంటే కొన్ని రోజులకి బాగా పనిచేసింది, తర్వాత ఆ మందు పని చేయకుండా అయిపోయింది.
సో దట్ ఆహా! ఈస్ కాల్డ్ రెసిస్టెన్స్ అంటాం మనం. ఆ! సో అప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే మళ్ళీ 50స్లో 1950స్లో పిఏఎస్ అంటే పారామైనో సాలిసిలిక్ యాసిడ్ అనే డ్రగ్ని మళ్ళీ కనిపెట్టి దాన్ని యాడ్ చేశారు. యాడ్ చేసినప్పుడు ఏమైంది అంటే రెసిస్టెన్స్ అనేది తగ్గుతోంది, ప్యూరిటీ పెరుగుతుంది అనే విషయాన్ని అప్పుడు అక్కడ వాళ్ళు ఒక మందు పనిచేయదు దీనికి, కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ అనేది మనకు అక్కడ తెలిసిందనమాట. తర్వాత 52లో ఐఎన్హెచ్ అనేది కనుక్కున్నారు, దాన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. దాని తర్వాత మళ్ళీ 60s వరకు రిఫాంపిసిన్, పైరాజనమైడ్, ఇథాన్బిటాల్ ఇవన్నీ కనుక్కోవడం స్టార్ట్ అయింది. సో ఏటీటీ అండ్ మల్టీ డ్రగ్ థెరపీ అనేది మనకు ఈ 60s నుంచి స్టార్ట్ అయింది. అంటే ఈ టీబీ నివారించాలంటే 2-3 యాంటీబయాటిక్స్ కాంబినేషన్ ఉండాలి మేడం? కాంబినేషన్ ఉండాలి. ఎందుకు అంటే హ్మ్. టు ప్రివెంట్ రెసిస్టెన్స్. హుహు. ఓకే. హ్మ్. ఇప్పుడు మనకు నార్మల్‌గా ఇప్పుడు ఫస్ట్ లైన్ థెరపీస్ ఉన్నాయి. ఐఎన్హెచ్, రిఫాంపిసిన్ ఇవేంటంటే బ్యాక్ బోన్స్ అనమాట దీనికి. పైరజనమైడ్ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే టు డిక్రీజ్ ద లెంత్ ఆఫ్ ద ట్రీట్మెంట్. ఫాస్ట్ ఆ బాసిల్లీ అనేది తొందరగా ఇదైపోతుంది కాబట్టి షార్టర్ పీరియడ్‌లోనే మనకు క్యూర్ అవుతుంది. అందుకోసం పైరజనమైడ్ యాడ్ చేసాం. ఇథాన్బిటాల్ ఎందుకు యాడ్ చేసాం? రెసిస్టెన్స్‌ని తగ్గించడానికి. హుహు. సో ప్రతి డ్రగ్‌కి ఒక యూజ్ ఉందన్నమాట దానికి. హ్మ్. సో మనం ఇంటెన్సివ్ ఫేజ్‌లో ఈ 4 డ్రగ్స్ పెట్టేస్తున్నాము. ఇది అయిపోయిన తర్వాత ఈ రెండిటిని తీసేస్తున్నాం. పైరజనమైడ్, ఇథాన్బిటాల్ మనం తీసేస్తున్నాం. బికాజ్ ఆ షార్టర్ కోర్స్ ఆఫ్ ద థెరపీ అనేది ఆ పర్పస్ మనకు ఆ 2 మంత్స్‌లో సాల్వ్ అయిపోతుంది కాబట్టి. అండ్ మనం టాక్సిసిటీని డిక్రీజ్ చేసడం కోసము ఓన్లీ కంటిన్యూయేషన్ ఫేజ్‌లో ఈ 2 డ్రగ్స్ మాత్రమే పెట్టుకుంటాం. హుహు. మేడం అంటే స్కెలిటన్‌లో ఇది ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా మనకి స్టార్ట్ అయిందా మేడం అది? బ్యాక్టీరియా ఏముండదు. మీకు స్కెలిటన్‌లో ఎలా తెలుస్తుందని దాని లక్షణాలు. పాట్స్ డిసీజ్ అంటే ఏంటంటే ఇప్పుడు స్పైన్ టీబీ అంటాం కదా! అవును. స్పైన్ టీబీ అంటే ఏమవుతుంది? ఆ వర్టిబ్రాని డిస్ట్రాయ్ చేస్తుంది. హుహు. బికాజ్ ఇట్స్ గోస్ అండ్ ఎఫెక్ట్స్ ఇట్ ఫార్మ్స్ ఎ గ్రాన్యులోమాస్ అన్నమాట. గ్రాన్యులోమా అంటే ఏం లేదు. ఈ బాసిల్లై అనేది మన ఇమ్యూన్ సిస్టమ్‌లో ఉన్న సెల్స్‌నన్నిటిని ఈ బాసిల్లైని దాని లోపలికేసుకొని అది యాక్చువల్‌గా ప్రొటెక్టివ్ మెకానిజం అన్నమాట. హుహు. కానీ దానివల్ల ఏమవుతుందంటే ఈ బాసిల్లై అనేది మనకి చాలా స్ట్రెంథెనింగ్ అని. అది అక్కడ గ్రాన్యులోమా ఫార్మ్ అయ్యి ఆ ఉన్న టిష్యూ అంటే ఎక్కడైతే అది ఫార్మ్ అయితుందో దాన్నంతా తినేస్తుందన్నమాట. హ్మ్. సో క్యావిటీ అలా ఫార్మ్ అవుతుంది. లంగ్స్‌లో అనుకో అది సాఫ్ట్ టిష్యూ కాబట్టి క్యావిటీ ఫార్మ్ అవుతుంది. బోన్స్‌లో కాబట్టి అదంతా మెత్తగా అయిపోయి డిస్ట్రాయ్ అయిపోతుంది. కంప్రెస్ అయిపోతుంది. సో దానివల్లే మనకు సెకండరీ కాంప్లికేషన్స్ అన్నీ వస్తాయన్నమాట. సో నేను చెప్పాను ఇందాక ఈజిప్టియన్ మమ్మీస్‌లో అంటే ఈ లక్షణాలు పాట్స్ వర్టిబ్రా అంటాం. హుహు. కనిపించాయి కాబట్టి ఈ డిసీజ్ అనేది అప్పటికే ఉంది అని మన వాళ్ళు అంటున్నారు. ఓకే. అంటే ఫస్ట్ ఇండియాలో అయితే టీబీ స్టార్ట్ అవ్వలేదు మేడం. ఈజిప్ట్ నుంచి స్టార్ట్ అయిందంటారా? అలా అనేం కాదు. ఇప్పుడు మనకు చరక సంహిత దీంట్లో ఉన్నాయి కదా! రాజయక్షమ అనేది పెట్టున్నారు. హ్మ్. కానీ మీకదే చెప్తున్నాను. పర్టిక్యులర్‌గా ఈ పర్సన్‌కొచ్చింది అని ఇప్పుడు హెచ్ఐవీ అనుకోండి మీరు చెప్పగలుగుతారు. ఆ! ఫస్ట్ ట్రీటెడ్ బికాజ్ అది బాసిల్లీ కనుక్కున్నారు. వైరస్‌ని కనుక్కొని అది మనము దాన్ని ఏం చేసాం డాక్యుమెంట్ చేసున్నాం. హ్మ్. ఇక్కడ ఏమైందంటే డాక్యుమెంటేషన్ లేదు. కానీ ఆ పేరుంది. రాజయక్షమ అనే పేరు ఉంది. అండ్ దానికి ఉన్న లక్షణాలు ఇప్పుడు మనం చెప్తున్న టీబీకి లక్షణాలు కోఆర్డినేట్ అవుతున్నాయి. అవి సేమ్. అందుకోసం ప్రాబబుల్‌గా ఇది అప్పటికే ఉంది అని. కానీ ఎవరికొచ్చింది? హూ ఈస్ ద ఫస్ట్ పర్సన్ గాట్ దిస్ అనేది మనం ఇప్పుడు చెప్పలేకపోతున్నాం. దానికి రీజన్ అది. అవును. అంటే వరల్డ్‌లో ఫస్ట్ ఎవరికొచ్చిందని ఎవరికీ తెలీదంటారా? తెలీదు. ఎందుకంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేది లేదు. లేదు. ఇప్పుడు మీకు చెప్పాను 1689లోనే మార్టన్ అనే ఆయన కనిపెట్టాడు. అంటే ఆయన స్టడీస్ చేసున్నాడు. హుహు. ఫీవరు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. ఓకే. దీనివల్ల ఇదొస్తోంది. లాస్ అవుతున్నారు. వీళ్ళకి వెయిట్ లాస్ వస్తోంది. అంటే ఇప్పుడు జ్వరం వస్తుంది, దగ్గొస్తుంది, వెయిట్ లాస్ అయిపోతున్నాడు. వాడు ఇదైపోతున్నాడు. కానీ లంగ్ వల్లే వస్తుంది అనేది ఆయన ఒక క్లినికల్ స్టడీ లాగా చేసి అప్పుడు ఆయన కనుక్కున్నాడు. హుహు. సో ఆయన కూడా ఒక పర్సన్ కాదు. హి డిడ్ ది స్టడీస్ అండ్ దెన్ హి గాట్ ద పర్సన్ థింగ్స్. టీబీ ఎక్కువ లంగ్స్‌కే వస్తుంది మేడం. ఎందుకు మేడం అట్లా? ఎందుకు? ఎందుకు అంటే మనకి రూట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేది ఎయిర్. అవును. అవును. రైట్? హ్మ్. ట్రాన్స్మిషన్ అనేది ఎయిర్‌తో ఉన్నప్పుడు ఫస్ట్ ఇట్ గోస్ అండ్ లాడ్జెస్ ఇన్ ద లంగ్స్ ఓన్లీ. హుహు. సో అందుకోసం అనేసి ద ఫస్ట్ సైట్ ఫర్ గెట్టింగ్ ద టీబీ. హుహు. అంటే పొల్యూషన్ వల్ల వచ్చే ఛాన్స్ ఉందా మేడం టీబీ? పొల్యూషన్ వల్ల ఛాన్స్ ఉంది అంటే ఇప్పుడు పొల్యూషన్ వల్ల మన లంగ్స్ ఏం చేస్తున్నాయి? బ్యాడ్ ఎయిర్‌ని ఫిల్టర్ చేసి న్యూ కొత్త ఎయిర్‌ని పంపిస్తున్నాయి. అంటే ఆక్సిజనేటెడ్ ఎయిర్‌ని మనకు టిష్యూస్‌కి పంపిస్తుంది. పొల్యూటెడ్ అయినప్పుడు దీని మీద వర్క్ లోడ్ ఆర్ స్ట్రెస్ అనేది పెరుగుతోంది అవును. కదా! అవును. సో క్లియరెన్స్ అనేది తగ్గిస్తుంది కదా! సో ఆటోమేటికల్లీ
ఇంక్రీజెస్ ద ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్. అంటే కంపల్సరీ ఇలా ఉంటే టీబీ వస్తుంది అంటే వెయిట్ లాస్ ఉంటారు కదా మేడం, Mm. టైం టు తినకపోవడం వల్ల, Mm. ఇలాంటి రక్తహీనత వల్ల వాళ్ళకి టీబీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మేడం. ఎనీ స్ట్రెస్ఫుల్ కండిషన్ ఇంక్రీజెస్ ద ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ద టీబీ, ప్రొవైడెడ్ ఇవన్నీ కండిషన్స్ ఉండాలి. అంటే ఇప్పుడు టీబీ అంటే అది ఏదో మంత్రం కాదు కదా, ఆ బ్యాసిలైతోనే రావాలి, రైట్? సో టీబీ ఇన్ఫెక్టెడ్ పర్సన్స్కి వీళ్ళు ఎక్స్పోజ్ అవ్వడము ఆర్ ఆ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు వీల్ ఇమ్యూనిటీ, అంటే మీరు ఇప్పుడు అన్నారు సరిగ్గా తినకపోవడము, వెయిట్ లాస్, ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది పర్సన్కి. సో ఆటోమేటిక్గా స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో ఆ బ్యాసిలై ఉన్నప్పుడు దే విల్ గెట్ ద ఎఫెక్టెడ్. సో టీబీకి ఇప్పుడు మేమందరం కూడా వర్క్ చేస్తున్నాం, బట్ మాకు డిసీజ్ ఉందని కాదు. ఇన్ఫెక్షన్ మైట్ బి దేర్, బట్ డిసీజ్ అనేది రావాలి అంటే ఇమ్యూన్ స్టేటస్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే మేడం. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లాస్ట్ డెడ్ లైన్ పెట్టింది 2025కి టీవీ పూర్తి క్లియర్, లాస్ట్ మేడం ఓకే, 25కి క్లియర్ చేయాలనింది కాల, మరి ఇప్పుడు 2030 అంటుంది, అవుతుంది అంటారు మేడం పూర్తి క్లియర్? మీరు తీసుకుంటే పాత కాలంలో ఉన్న డిసీజ్ బర్డెన్ అంటే పాజిటివ్ కేసెస్కి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది కదా. అప్పుడు వేలల్లో ఉన్నాయి, ఇప్పుడు మనం వందల్లో చెప్పుకుంటున్నాం. జిల్లా మొత్తానికి 2600 మనకి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఉండింది. ఒక నెలకి ఇప్పుడు ఈ జిల్లాకి మనకి 200 to 300 కేసెస్ వస్తున్నాయి. ఇప్పుడు మనం వందల్లో లెక్క పెడుతున్నాము, పాతకాలంలో వేలల్లో ఉన్నాయి. సో ఆటోమేటికలీ ద డిసీజ్ బర్డెన్ హ్యాస్ గాన్ డౌన్ కదా. సో డెఫినెట్గా వీల్ హోప్ ఫర్ ద బెస్ట్. ఓకే. ఇప్పుడు టీబీ ఓన్లీ లంగ్స్ కాకుండా బాడీలో ఏ ఆర్గాన్ కన్నా రావచ్చు మేడం? రావచ్చు. అంటే కొంతమందికి టీబీ లంగ్స్ అంటే స్ఫూటం వల్ల తెలుస్తుంది, కొంతమంది ట్యూమర్ వల్ల కూడా టీబీ వస్తుంది మేడం. ఏది మేడం అది? ట్యూమర్ వల్ల గడ్డ మాదిరి ఉంటే టీబీ అంటారు, బయాప్సీ పంపించి. అవునవును, అది ఇప్పుడు మీరు చెప్తున్న గడ్డ అంటే లింఫ్ నోడ్స్, రైట్? దాన్ని సర్వైకల్ టీబీ అంటాం. మనకు సర్వైకల్ టీబీ అంటే లింఫ్ నోడ్స్కి ఇన్ఫెక్ట్ అవుతుంది అనమాట. ఇది యూజువల్గా ఎవరికి వస్తుంది అంటే యూజువల్గా చిల్డ్రన్స్ ఇలాంటి వాళ్ళలో, అండ్ హెల్దీ అంటే కొంచెం ఇమ్యూన్ స్టేటస్ బాగా ఉన్న వాళ్ళకి. అంటే మనం మీకు ఇందాక చెప్పాను, ఇమ్యూనిటీ బట్టే డిసీజ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఇమ్యూన్ స్టేటస్ బాగా ఉన్నప్పుడు మనకి లింఫ్ నోడ్స్ అంటే ఏంటి అంటే దే ఆర్ ఆల్ ప్రొటెక్టివ్, అంటే మనకు సెక్యూరిటీ గార్డ్స్ లాగా. దే ఆర్ అవాయిడింగ్ ద థింగ్స్ టు గో అండ్ మిక్స్ ఇన్ ద బ్లడ్ అనమాట. సో అక్కడికి వెళ్ళి దాన్ని అక్కడికి కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ కంట్రోలింగ్ ఇన్ దట్ నోడ్స్ అండ్ అక్కడే దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. సో అక్కడ లాడ్జ్ అయిపోతాయి కాబట్టి అక్కడ ఆ లింఫ్ నోడ్స్ అనేది వాపులాగా వస్తుంది, దాన్ని మనం ట్యూమర్ ఆర్ గడ్డ అంటున్నాము. సో ఇది సర్వైకల్ టీబీ అనమాట. అలాగే మనకు అబ్డామినల్ టీబీ వస్తుంది. అబ్డామినల్ ఏ ఆర్గన్కైనా ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. అలాగే జెనైటల్ టీబీ, జెనైటల్ ఆర్గన్స్కి వెళ్తుంది. అండ్ మోస్ట్లీ ఫీమేల్స్కి మన ఇండియన్లో ఈ ట్యూబ్స్ ఉంటాయి, గర్భసంచికి ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి, అది ఫస్ట్ ఇన్ఫెక్ట్ అవుతుంది అనమాట. సో అది ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఆ ట్యూబ్ అనేది బ్లాక్ అయిపోయి వాళ్ళకు ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ రాకపోవడం. ప్రెగ్నెన్సీ అంటే ఇప్పుడు ఓవరీ నుంచి ఓవం రిలీజ్ అయినప్పుడే కదా మనకు ఏదైనా ఫామ్ అయ్యేది. ఇప్పుడు మధ్యలో దానికి దీనికి ఉన్న ఒక బ్రిడ్జ్ అనమాట, ఏదైతే ఫెలోపియన్ ట్యూబ్స్ అంటామో, గర్భసంచి నుంచి ఓవరీస్కి ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది. అక్కడ నుంచి ఆ ఓవరీస్ని క్యాచ్ చేసుకుని ఇట్ విల్ రిలీజింగ్ ఇన్ టు ద యూట్రస్ అనమాట. ఎప్పుడైతే ఇక్కడ బ్లాక్ ఉంటుందో ద ఛాన్సెస్ గెట్స్ రిడ్యూస్డ్ అనమాట. అంటే ప్రెగ్నెన్సీ రాదా అని అడిగారు. ఇప్పుడు 2 ఉంటాయి మనకి ట్యూబ్స్ కదా. వెన్ దేర్ ఆర్ బ్లాక్స్ ఇన్ ద బోత్ సైడ్స్ దెన్ ద ఛాన్సెస్ ఆర్ లెస్. ఒక సైడ్ బ్లాక్ ఉన్నప్పుడు ఛాన్సెస్ ఆర్ దేర్ స్టిల్ బికాస్ అనదర్ ట్యూబ్ ఈస్ దేర్. అంటే ఆ ట్యూబ్కి ట్యూమర్ ఉండి బ్లాక్ అయినా కూడా మేడం మనం ట్రీట్మెంట్ తీసుకుంటే క్లియర్ అవుతుంది కదా. మనము ఓరల్ థెరపీస్ ఏదైతే మనం ఇప్పుడు పెడుతున్నామో దాన్ని తీసుకుంటే క్లియర్ అవుతుంది. అప్పుడు 2 మామూలు నార్మల్గా యాజ్ యూజువల్గా వర్క్ చేసేది ట్యూబ్స్. అంటే నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేశారు ట్రీట్మెంట్ అనే దాని మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఈ బ్యాసిలై అనేది ఏం చేస్తుంది, పోయి టిష్యూ మీద లాడ్జ్ అయ్యి దాన్ని తినేస్తుంది. ఓకే, అది తినేసి అక్కడ నుంచి ఇంకొక చోటికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మీరు ఎప్పుడు కనుక్కున్నారు ఈ డిసీజ్ని? ఓకే, అర్లీగా కనుక్కున్నారు, జస్ట్ స్టార్ట్ అయ్యింది, ఇంకా నీ టిష్యూస్ ఆర్గన్స్ అన్నిటినీ అది పోయి అక్కడ ఉంది, అప్పుడే మీరు కనుక్కున్నారనుకోండి, యు ఆర్ క్లీనింగ్ ద డిసీజ్. బట్ ఇఫ్ ఆల్రెడీ ద డిస్ట్రక్షన్ హ్యాస్ అక్కర్డ్ అనుకోండి, అప్పుడు మీరు ఎలాగో అంటే
డిస్ట్రక్షన్ అయిపోయింది కదా, మనం వదిలేయడానికి లేదు. బికాస్ ఇట్ వోంట్ బీ దేర్, ఇట్ కెన్ గో అండ్ ఎఫెక్ట్ ద అదర్ ఆర్గన్స్, కాబట్టి మనం ట్రీట్ చేయాల్సిందే. కానీ అక్కడ మనకు ఇప్పుడు ఆల్రెడీ డిస్ట్రాయ్ అయిపోయిన చోట ఆ ట్యూబ్ అనేది మనం సేవ్ చేసే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. బట్ ఇప్పుడున్న టెక్నిక్స్కి ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీస్, ఇలా ఆర్టిఫిషియల్ ట్యూబ్స్ పెట్టుకొని కూడా వీఆర్ రీకన్స్ట్రక్టింగ్ ద ట్యూబ్స్ అనమాట. ఓకే. ఓకే. టీబీ మనం అర్లీగా మనం దాన్ని డయాగ్నోసిస్ చేయకపోతే ఒక 3 మంత్స్ ఆఫ్టర్ 6 మంత్స్ చేసి ఒక 50% డ్యామేజ్ జరిగిపోతుంది అయితే గర్భసంచికి. అంటే ఈ లంగ్స్ టీబీ వచ్చినప్పుడు ఎలా సిమ్టమ్స్ ఉంటాయో మనకి గర్భసంచికి టీబీ స్టార్ట్ అయినప్పుడు ఆ సిమ్టమ్స్ ఉంటాయి. సిమ్టమ్స్ ఏమైనా చేంజ్ అవుతాయి మేడం? లేదు, డెఫినెట్గా సిమ్టమ్స్ అనేది చేంజ్ అవుతాయి అన్నమాట. సో పీరియడ్స్లో చేంజ్ రావడము వీళ్ళకు, ఇప్పుడు గర్భసంచి టీబీ గురించి మాట్లాడితే అండ్ ఎస్పెషల్లీ ఫెలోపియన్ ట్యూబ్స్ గురించి, వీళ్ళకు డిశ్చార్జ్, ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ అంటే డిపెండింగ్ ఆన్ అనమాట. వీళ్ళకు కొంతమందికి ఏమవుతుందంటే ఇప్పుడు టీబీ అనేది వైట్ కాలర్ డిసీజ్ లాగా కూడా చెప్పొచ్చు మనం. అంటే ఇప్పుడు మనకు కొంచెం పూర్ పావర్టీ కండిషన్స్లో ఉన్నవాడికి మనకు చెప్తున్న ఈ సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. ఫీవర్, వెయిట్ లాస్, ఈ ఫెటీగ్, ఎనరెక్సియా ఇవన్నీ ఉంటాయి. కానీ కొంచెం హెల్దీ ఇండివిజువల్ అంటే వాడికి ఇమ్యూనిటీ బాగుంటుంది, తట్టుకునే శక్తి ఎక్కువ ఉన్నవాడికి ఇవన్నీ సిమ్టమ్స్ ఉండాల్సిన అవసరం ఏం లేదు. బ్యాసిల్లై లోపల ఉన్నా కూడా దేర్ ఆర్ మైల్డర్ సిమ్టమ్స్ అనమాట. నీకు ఎంత డిస్ట్రక్ట్ అయింది, ఆ డిస్ట్రక్షన్ ఎంతవరకు నీ బాడీ ఆపగలుగుతుంది అనే దాని మీద నీ సిమ్టమ్స్ అవుట్కమ్ ఉంటుంది అనమాట. అందరికీ ఒకటే అనేం కాదు. అలాగే ఇప్పుడు పూర్ సోషియో ఎకనామిక్ కండిషన్స్లో ఉన్న ఫీమేల్కి టీబీ వచ్చినప్పుడు ఈ ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్, పెయిన్, పీరియడ్ సరిగ్గా రాకపోవడము, రెండోది వచ్చేసి ఎక్కువ అంటే ఈ ట్యూబ్స్ పోయి ఇన్ఫెక్ట్ అవుతున్నప్పుడు ఓవరీస్ని అటాచ్ చేసింది అనుకోండి, అప్పుడు ఈ సైకిల్స్ అనేవి ఫాస్ట్గా వస్తాయి అనమాట ఫస్ట్లో. సో ఇట్ ఈస్ టెల్లింగ్ దట్, అంటే అక్కడ ఐడియా ఏంటి అంటే ఇట్ వాంట్స్ టు క్లియర్ ఇట్ అవుట్ అనమాట. అది బయటికి పంపించేస్తాం, ఇది సంథింగ్ ఈస్ దేర్, వీ వాంట్ టు సెండ్ ఇట్ అవుట్ అన్నట్టుగా. ఫస్ట్లో వీల్ గెట్ ద పాలిమినోరియా అంటాం, అంటే ఫ్రీక్వెంట్గా పీరియడ్స్ రావడం, ఇది ఎందుకంటే ఎక్కువ స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది దాని నుంచి. అండ్ బట్ ఇప్పుడు ఏమవుతుంది, మనకి పీరియడ్స్ అనేది ఏమవుతుంది, బ్లడ్ రిలేటెడ్ కదా, ఒకసారి బ్లడ్ తగ్గిపోతూ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇట్ విల్ గెట్ డిక్రీజెస్ అనమాట. సో ఎనీథింగ్ ఈజ్, అంటే ఇప్పుడు ఇది కామన్గా అందరికీ ఇలానే ఉండాలని ఏమీ లేదు, ఇదొకటి. అండ్ రెండోది ఎలా కనుక్కోవాలంటే ఇలా చెప్పాను, బ్లీడ్ సైకిల్స్ ఒకటి, డిశ్చార్జ్ ఒకటి, పెయిన్ అబ్డమెన్. అండ్ ఇంకా మనకు మ్యారీడ్ ఉమెన్ ఉన్నారనుకోండి, అంటే ఇంకా అర్లీ పిల్లలు లేని వాళ్ళకు గర్భం నిలవట్లేదు, ఇలాంటివి అనమాట. అప్పుడు దే విల్ డూ ద హిస్టోసాల్పికోగ్రఫీ అంటామంటే ట్యూబుల్ టెస్ట్ చేస్తారు, అప్పుడు కనుక్కునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అనమాట. టీబీ వల్ల ఆస్తమా వచ్చే ఛాన్స్ ఉంది మేడం ఏమన్నా? టీబీ వల్ల ఆస్తమా కాదు, ఆస్తమా అనేది యూజువల్గా ఇట్ ఈస్ అన్ ఇమ్యూన్ రిలేటెడ్ అనమాట, అది ఓకేనా. సో అది ఏమంటారు, ఆస్తమా లాంటి సిమ్టమ్స్ వస్తాయి టీబీ. ఆస్తమా అనేది ఏంటంటే సంథింగ్ లైక్ అలర్జిక్ రియాక్షన్ లాగా, హైపర్ రియాక్షన్ అది యాక్చువల్గా. టీబీ అనేది ఇన్ఫెక్షన్, అది ఇది అలా ఉంటుంది, ఇట్ వోంట్ గో ఎనీవేర్. కానీ ఆస్తమా అనేది వచ్చిపోతుంటుంది బికాజ్ దిస్ ఇస్ ఇమ్యూన్ రిలేటెడ్ రియాక్షన్ అనమాట. కానీ ఆస్తమా లాంటి సిమ్టమ్స్ అనేది టీబీలో వస్తాయి, ఎందుకంటే ఇది పోయి బ్రాంకై మీద ఇన్వాల్వ్ అవుతుంది, ఆ బ్రాంకై డిస్ట్రాయ్ అయిపోతుంది. సో ఏమవుతుంది, ఆయాసం అంటాం కదా, అంటే గాలి లోపలికి రీచ్ అయ్యే క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది, కాబట్టి ఆస్తమా లాగా వాళ్ళకి బ్రెత్లెస్నెస్, ఆయాసము, తొందరగా అలసిపోవడము, ఇలాంటివన్నీ వస్తాయి. ఇందాక మీరు యూరిట్రస్ ట్యూబ్ చెప్పారు కదా టీబీ, అది నెగ్లెక్ట్ చేసి క్యాన్సర్ కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మేడం ఏమన్నా? లేదంటే ఏమన్నా హిస్టెక్టమీ చేయాల్సి వస్తుందా, అంటే హెవీ బ్లీడింగ్ వల్ల? ట్యూబ్స్ ఎప్పుడు కూడా ఇదైనప్పుడు మనము హిస్టెక్టమీ చేయము. హిస్టెక్టమీ అనగా ఏమంటాము, గర్భసంచితో పాటు తీసేస్తే హిస్టెక్టమీ అంటాం. ఇప్పుడు ఓన్లీ ట్యూబ్ ఇన్వాల్వ్ అయింది అనుకోండి, ఆ ట్యూబ్ మాత్రమే తీస్తారు, ప్రొవైడెడ్ అక్కడ ఓవరీస్ నార్మల్ ఉన్నాయా లేదా అనే దాన్ని బట్టి తీస్తారు అనమాట. బట్ యూజువల్గా టీబీతో ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఫస్ట్ సర్జరీకి వెళ్ళాం. సర్జరీ ఈజ్ అ కాంట్రా ఇండికేషన్ ఫర్ టీబీ. ఎందుకు అంటే టీబీకి డిస్ట్రక్షన్ అనే లక్షణం ఉంటుంది, అందుకోసం వాళ్ళకి ఓరల్ థెరపీ అంతా క్లీన్ అయిపోయి బ్యాసిల్లై అంతా ఇంకా పోయింది, ఇంకా లేదు అన్నప్పుడే మనము సర్జరీకి వెళ్ళాలి. లేకపోతే సైనస్ ఫార్మేషన్ అంటాం, అంటే అది ఒకవేళ ఉందనుకోండి, ఈ స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో ఆటోమేటిక్గా మనం చెప్పాం ఎనీ స్ట్రెస్ఫుల్ కండిషన్ విల్ కాజ్ ద టీబీ అనేసి, అంటే ఆ టీబీ బ్యాసిలే ఈజీగా వెళ్ళి లాడ్జ్ అవుతుంది. సో సర్జరీ అనేది మనకి స్ట్రెస్ఫుల్ కండిషన్
కదా! అండ్ హ్మ్. ఆ సర్జికల్ వూండ్స్ ఇలాంటి చోట వెళ్ళి అది లాడ్జ్ అయిపోయిందనుకోండి, అక్కడ అది తినేసి ఆ టిష్యూని అక్కడ సైనస్ అంటాం. అంటే ఒక బొక్కలాగా ఫార్మ్ హ్మ్. అయిపోతుందన్నమాట. హ్మ్. అది మళ్ళీ హీల్ అవ్వాలి అంటే అవ్వదు. హుహు. విల్ గో విత్ అనదర్ ప్రొసీజర్స్ అన్నమాట. హ్మ్. అందుకోసం ఎప్పుడు కూడా టీబీ ఉంది అనుకుంటే మనం సర్జరీకి వెళ్ళం. హుహు. ఫస్ట్ వాళ్ళని ట్రీట్ చేసి ఓరల్‌గా ఆ బాసిల్లై అంతా డిస్ట్రాయ్ అయిపోయింది అన్న తర్వాతనే సర్జరీస్‌కెళ్తాం. ఓకే మేడం. టీబీ బోన్స్‌కొస్తుంది గదా మేడం! హ్మ్. దానివల్ల ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా మేడం? మరి క్యూర్ అయిన తర్వాత? క్యూర్ అయిన తర్వాత ఉండే ఛాన్సెస్ తక్కువ. క్యూర్ కాకపోయిన అంటే బోన్ టీబీకి చాలా కాంప్లికేషన్స్ వస్తాయన్నమాట. హుహు. అంటే నేను ఇందాక చెప్పాను వర్టిబ్రా మీద పోయి యాక్ట్ చేసింది. వర్టిబ్రా అంటే మనకేముంటాయి? వర్టిబ్రా అంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఒక స్టాండ్ అనుకోండి కదా! ఫర్ నర్వ్స్ పైన మనకు తలలో ఎక్కడో స్టార్ట్ అవుతాయి నరాలు. ఆ! కింద బాడీ వరకు సప్లై చేయాలి. హ్మ్. దానికి అడ్డదిడ్డంగా ఎటు పడితే అలా పోవటానికి లేదు కదా! ఇట్ హాస్ టు గో ఇన్ ఎ ప్రాపర్ వే. అందుకోసం అనేసి భగవంతుడు సృష్టించిన ఒక స్టాండ్ లాగా అన్నమాట. హుహు. మనకొక సపోర్ట్ సిస్టము అండ్ నర్వ్స్‌కి ఒక స్టాండ్, ఒక వే. అంటే ఇట్ ఈస్ గోయింగ్ త్రూ మనకు వర్టిబ్రాలో నుంచి సైడ్‌కి మనకు ఇవి ఉంటాయి కదా! దాంట్లో హోల్స్ ఉంటాయి. అందులో నుంచి వస్తుందన్నమాట. ఇట్ హ్మ్. ఈస్ గోయింగ్ ఇన్ అంటే ఒక ప్రాపర్ ఛానెల్ లాగా వర్క్ చేస్తుంది. ఇది ఎప్పుడైతే వర్టిబ్రా తినేయడం ఇలా జరుగుతుందో అదంతా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఆ అయిపోతుంది. స్టాండ్ హ్మ్. డిస్ట్రాయ్ అయిపోయినప్పుడు ఏమవుతది, ఇది పోయి ఆ నర్వ్స్ అన్ని కంప్రెషన్స్ అవుతాయి. హుహు. కంప్రెషన్స్ అయినప్పుడు మనకు పారాప్లీజియా అంటే కాళ్ళు పడిపోవడము. ఓహో! ఇప్పుడు అంటే డిపెండింగ్ ఆన్ ద సైట్ ఆఫ్ ద అంటే బాడీ. పోలియో మాదిరి మేడం? అంతే. పోలియో మాదిరి. పోలియో కంటే కూడా ఇది పెరాలిసిస్ అనుకోండి. పెరాలిసిస్ లాగా పారాలిసిస్. వచ్చే ఛాన్స్. ఓహో! దీన్ని పాట్స్ పారాప్లీజియా అంటాం అన్నమాట హుహు. యూజువల్‌గా. పాట్స్ డిసీజ్ అంటే బోన్ టీబీని పాట్స్ డిసీజ్ అంటాము. ఆ డిసీజ్ వచ్చినప్పుడు మనకి కాళ్ళు ఎక్కువ యూజువల్‌గా లోయర్ లింబ్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాయి. ఎనీ లింబ్స్ కెన్ బి ఇన్వాల్వ్డ్ బట్ లోయర్ లింబ్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాయి. దాన్ని పాట్స్ పారాప్లీజియా అంటాం. హ్మ్. ఈ బోన్స్ టీవీని ఎట్లా మేడం మనం ఐడెంటిఫై చేయడం? త్రూ ఇదేనమ్మా సిమ్టమ్స్ వైస్ అంటే ఇప్పుడు ఈ బోన్ టీబీ అంటే యూజువల్‌గా వాళ్ళకి ఫస్ట్ చేతకాలు అంటే కాళ్ళు సరిగ్గా నడవలేకపోవడం అంటే ముందున్న స్టామినా లేకపోవడం ఇలా హ్మ్. రాను రాను కాలు పడిపోవడం అనమాట. బట్ ఆహా! అంతకుముందే దే విల్ సఫర్ విత్ ద పెయిన్ ఆల్సో. సో, ఇది అప్పుడు టెస్ట్ చేయడము అవును. బ్యాక్ పెయిన్ నుంచి స్టార్ట్ ఫస్ట్ ఇప్పుడు మనకు పారాప్లీజియా కంటే ముందు బ్యాక్ పెయిన్‌తో స్టార్ట్ అవుతది కదా! ఆ! ఆ! ఆ పర్టిక్యులర్ ఇన్వాల్వ్ అయింది. ఆ ఇన్వాల్వ్ వాడికి పెయిన్ ఉంది. ఈజీగా కనుక్కున్నాము అనుకుంటే దే విల్ గో త్రూ ఆల్ ద ఇన్వెస్టిగేషన్స్ అండ్ అప్పుడు ఓకే. ఇది టీబీ ఇన్ఫెక్ట్ అయింది అండ్ వీ హావ్ టు ట్రీట్ అని అక్కడితో చేసినప్పుడు వీడికి ఇంకా పారాప్లీజియా వరకు వెళ్ళడు హ్మ్. యూజువల్‌గా. హ్మ్. అవును. బట్ ఎప్పుడైతే వాడికి పెయిన్ లేకుండా కొంతమందికి ఇప్పుడు టీబీ ఉంది. వాడికి పెయిన్ రావాలని రూల్ ఏం లేదు. హ్మ్. అదే అవును. చెప్పాను. హ్మ్. డిపెండ్స్ ఆన్ ద పర్సన్ అన్నమాట. హ్మ్. అది కనుక్కోలేనప్పుడే మీకు హ్మ్. ఈ స్టేజ్ వరకు వెళ్తారు. మేడం ఇప్పుడు లంగ్స్‌కి టీబీ ఒకవేళ మనకి టీబీ పాజిటివ్ ఉందనుకోండి లంగ్స్‌కి హ్మ్. చెస్ట్ ఫిజిషియన్ దగ్గరికి ఎవరికి వెళ్తాం. హ్మ్. ఇప్పుడు గర్భసంచికి కానీ, ఇట్లా స్పైనల్‌కి కానీ, హ్యాండ్‌కి కానీ బోన్ టీబీ వచ్చిందంటే అట్లా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటారు మేడం? వాళ్ళకి సింప్టమ్స్ ఏం తెలీదు. పెయిన్‌లెస్ ఉంటుంది. ఎట్లా మేడం పరిస్థితి? అంటే ఇప్పుడు సర్వైకల్ టీబీ అన్నాం. అంటే ఆ! లంగ్స్‌కి కాకుండా ఏదైనా గదా! ఆ! ఇప్పుడు మనకి సర్వైకల్ అనుకున్నాం. సర్వైకల్ టీబీ అంటే వాడికి ఆల్మోస్ట్ గడ్డలు తెలుస్తాయి కదా! హుహు. వాపుంటది హ్మ్. అక్కడ. హ్మ్. ఆ! అలా కాకుండా ఇప్పుడు మనకు లంగ్‌కే కాకుండా ప్లూరా అంటాం. అంటే లంగ్‌కి ఒక కవర్ ఉంటది కదా! హ్మ్. ప్లూరా. దాన్ని కూడా మనము ఎక్స్‌ట్రా పల్మనరీ టీబీ అనే అంటాం. హ్మ్. దానికి ఇన్వాల్వ్ అయినప్పుడు ఏమవుతది? నీరు చేరుకుంటదనమాట. హ్మ్. లంగ్‌కి హ్మ్. ఏదైతే ఆ ప్లూరా ఉందో దాని మధ్యలో నీరు చేరిపోవడము. అంటే ఇన్ఫెక్షన్ కదా ఇది. సో, ఆటోమేటిక్‌గా వాడికి ఆయాసం వస్తది. అంటే ఊపిరి తీసుకున్న ప్రతిసారి హి విల్ ఫీల్ దట్ పెయిన్ అన్నమాట. అవును. అవును. అది. ఇంకా మీకు అబ్డామినల్ టీబీ చెప్పాను. అబ్డామినల్ టీబీలో మనకి ఇంటెస్టైన్స్‌కి దానికి ఇన్ఫెక్ట్ అయినప్పుడు వాడికి మోషన్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్మ్. ఇవి ఉంటాయన్నమాట. హ్మ్. ఓకే. అలా కనుక్కుంటాము. హ్మ్. సో, ఏ పార్ట్‌కొచ్చింది అనే దాన్ని బట్టి తెలుస్తుంది. బట్ ఫస్ట్ ఒక టీబీ లక్షణాలు ఉన్నాయా? లేదా? అనేది ఒక నార్మల్ కామన్ ఫిజిషియన్ విల్ ఐడెంటిఫై ఇట్ ఓకే. అన్నమాట. ఓకే. ఓకే. అండ్ ఇది మనకు బయటపడాలి అంటే త్రూ ద టెస్ట్స్ ఓన్లీ. హ్మ్. ఈ సింప్టమ్స్ ద్వారా మన మనిషి వస్తాడు. బట్ ఇది ఉందా? లేదా? అనేది కంపల్సరీగా మనం టెస్ట్ ద్వారానే తెలుసుకోగలుగుతాం. అంటే ఫిజిషియన్ దగ్గరికి మనము వెళ్ళాల్సి వెళ్ళాలి. ఉంటుంది. వెళ్ళాలి. జనరల్ ఫిజిషియన్ దగ్గరికి. ఓకేనా? మేడం నిమోనియా వేరే, టీబీ వేరేనా మేడం? నిమోనియా, టీబీ వేరే వేరేనా అంటే ఇప్పుడు టీబీ కూడా పోయి పారెన్కైమాని నిమోనియా అంటే ఏంటి? పారెన్కైమాని ఇన్ఫెక్ట్ చేయడం అన్నమాట. ఓకే. అది టీబీని బాసిల్లయే అనవసరం లేదు. స్ట్రెప్టోకాకస్‌లు అంటాము. ఇలా మన ఫంగస్ అంటాము. దేనన్నా పోయి ఇన్ఫెక్ట్ చేయొచ్చనమాట అది. హుహు. సో, నిమోనియా అనేది ఒక లక్షణం.
ఒకటి నిమోనియా అంటే ఇట్ ఈస్ ఇన్ఫెక్టింగ్ ద పారెన్కైమా ఆఫ్ ద లంగ్. ఆ పని మనకు టీబీ కూడా చేస్తుంది. ఓకే. ఓకే. అంటే 2 దగ్గరగా ఉంటాయి. అంతే. హ్మ్. ఇన్ఫెక్షన్ అంతే. ఎక్కువ చిన్న పిల్లలు కిడ్స్‌కి నిమోనియా వస్తుంటుంది మేడం. అవును. అది దానివల్ల టీబీ వల్లే ఏం కాదు. కామన్ థింగ్ స్ట్రెప్టోకాకస్‌లు, స్టాఫ్ ఆరియాస్‌లు ఇలాంటి వాటితో వస్తుంది పిల్లలకి ఎక్కువ ఓకే. నిమోనియా. చెస్ట్ ఫిజిషియన్ దగ్గరికెళ్ళి మనకు ట్రీట్మెంట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది. సెట్ అయిపోతుంది. మేడం ఎండిఆర్ టీబీ అంటే ఏంటి? ఎండిఆర్ టీబీ ఎందుకు వస్తుంది మేడం? ఎండిఆర్ టీబీ అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అనమాట. ఓకే. మీకు ఇందాక చెప్పాను రిఫామ్స్ మనకు ఫస్ట్ లైన్ డ్రగ్స్ ఉన్నాయి కదా, 4 డ్రగ్స్ ఉన్నాయి. ఆ. వాటికి రెసిస్టెంట్ రావటం అనమాట. అంటే అది మన బ్యాసిల్ల మీద పని చేయకపోవడం. ఇది ఎలా తెలుస్తుంది? మనం టెస్టింగ్ చేస్తున్నాము. ఇట్లా అంటే ఎల్పి అంటాం, లైన్ ప్రోబసిస్ ద్వారా చేస్తున్నాము. బట్ రిఫాంపిసిన్ అనేది మనం నాట్ టెస్ట్లు చేస్తున్నాం కదా, అందులోనే తెలిసిపోతుంది అనమాట. సో దాన్ని మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ అని ఎందుకు అంటున్నామంటే మనం మల్టీ డ్రగ్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఒక్క రిఫాంపిసిన్ రెసిస్టెన్స్ ఉన్నా కూడా ఎండిఆర్ టీబీ అని అంటున్నాం, ఆర్ ఐఎన్హెచ్ రెసిస్టెంట్ ఉంటుంది అలా అని కూడా అంటాం. ఇలా కాకుండా ఎక్స్ట్రీమ్ ఎండిఆర్ అని ఎక్స్ట్రీమ్ అని ఉంటుంది. సో అదేమవుతుందంటే అలాంగ్ విత్ ఎండిఆర్ అంటే ఈ రిఫ్ కానీ ఐఎన్హెచ్ రెసిస్టెన్స్తో పాటు మనకి సెకండ్ లైన్ డ్రగ్స్ ఉన్నాయి, ఫ్లోరోక్వినోలోన్స్ అంటాం. వాటికి కూడా రెసిస్టెంట్ ఉన్నప్పుడు దెన్ వీ కాల్ ఎక్స్డిఆర్ టీబీ అనమాట, ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెంట్ అని. ఎవరికి ఎక్కువ వస్తుంది మేడం ఇది ఎండిఆర్ టీబీ? ఇది 2 రకాలమ్మా, ప్రైమరీ సెకండరీ అంటాం. ప్రైమరీ అని అన్నప్పుడు అంటే వాళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యిండేదే ఆ స్ట్రెయిన్తో, రెసిస్టెంట్ స్ట్రెయిన్తో ఇన్ఫెక్ట్ అయ్యింటే అంటే అది వాళ్ళ తప్పు కాదు, ఆ స్ట్రెయిన్ బ్యాసిలా ఈజ్ ఆఫ్ దాట్ టైప్. సో దట్ ఈస్ కాల్డ్ ప్రైమరీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అంటాం. అదే సెకండరీ అనుకోండి, అంటే మీరు ఇందాక చెప్పారు కదా 2 నెలలు వాడి మానేసామా అలాంటివి, లేదా సబ్ ఆప్టిమల్ డోసెస్ కానీ, లేదా కరెక్ట్ డ్రగ్స్ కాంబినేషన్స్ తీసుకోవట్లేదు, లేదు కరెక్ట్ డ్రగ్స్ అంటే ఇప్పుడు జనరిక్ మందులు అంటాం, కరెక్ట్ జనరిక్ కొన్ని మనకు స్టాండర్డ్ డోస్ స్టాండర్డైజ్డ్గా ఉంటాయి, కొన్ని ఉండవు. సో కరెక్ట్ టైప్ ఆఫ్ మందులు తీసుకోకపోవడము, అడ్హరెన్స్ సరిగ్గా లేదు ఆ ట్రీట్మెంట్కి వాళ్ళకి, లేదా వాళ్ళు దీంతో పాటు మందులు వాడుతూ కూడా దే విల్ కంటిన్యూ దేర్ హ్యాబిట్స్ లైక్ ఆల్కహాల్, స్మోకింగ్స్, ఆల్ దీస్ అంటే ఇమ్యూనిటీ పెంచుకోవట్లేదు వాళ్ళు. ఓకే. అండ్ కొంతమంది మందులు మింగుతున్నారు బట్ దే ఆర్ నాట్ టేకింగ్ ద ప్రాపర్ ఫుడ్, రైట్? సో దే ఆర్ నాట్ బిల్డింగ్ దేర్ ఇమ్యూనిటీ. సో దీస్ ఆర్ ద ప్రోన్ పీపుల్. అంటే మీరు మందులు ఇస్తున్నారు, డోసెస్ ప్రాపర్గా పోతున్నాయి, ఓకే, దట్ ఈస్ ఓకే, బట్ ఇమ్యూన్ స్టేటస్ అనేది కూడా పడిపోయింది. సో హియర్ ద బ్యాసిల్లీ గెట్ స్ట్రెంథెన్, రైట్? సో దోస్ పీపుల్ ఆర్ కాల్డ్ సెకండరీ డ్రగ్ రెసిస్టెంట్ అన్నమాట. దాన్ని సెకండ్ అంటే ఇది మన హ్యాబిట్స్ బిహేవియర్స్ వల్ల వచ్చింది కాబట్టి దిస్ ఇస్ అ సెకండరీ కాజ్ ఫర్ రెసిస్టెన్స్ అన్నమాట. ప్రైమరీ అంటే that bacilli which is infected itself is a resistant strain. సో అలాంటి ఈ రకాలుగా ఉన్న పీపుల్కి విల్ గెట్ ద రెసిస్టెంట్ టీబీ. ఈ ఎండిఆర్ పేషెంట్లు మినిమం ఎన్ని మంత్స్ మ్యాక్సిమం ఎన్ని వరకు ట్రీట్మెంట్ తీసుకోవాలి మేడం? మినిమం ఇప్పుడు మనకు వచ్చిన బీపాలం రెసిపెన్ వచ్చినాయి, అది మినిమం 6 నెలల్లోనే క్లియర్ అయిపోతుంది. ఒకవేళ దీంట్లో ఏమైనా కాలేనప్పుడు యూ కెన్ గో అప్ టు ఈవెన్ 18 to 24 months, 2 years 2 years వరకు వెళ్తుంది. బట్ యూజువల్గా ఇప్పటి వరకు 6 monthsకే క్లియర్ అవుతున్నారు. మీకు చెప్పాను బెడాక్విలిన్ అనేది పెడుతున్నాం, అది 11 లక్షలు ఒక ట్రీట్మెంట్ ఒక పర్సన్కి పడుతుంది. సో దాంతో వీఆర్ గెటింగ్ ట్రీటెడ్ ఈవెన్ ఇన్ 6 months ఆర్ సమ్ టైమ్స్ అదే డిపెండింగ్ ఆన్ ద డోస్ 9 to 12 months ఆర్ ఈవెన్ 24. అంటే అప్పుడు మనం కొత్త డ్రగ్స్ యాడ్ చేస్తున్నాం. ఇది సరిపోకున్నప్పుడు దెన్ వీఆర్ యాడింగ్ ద బి గ్రూప్స్ డ్రగ్స్, సి గ్రూప్ డ్రగ్స్ అని అలా యాడ్ చేసుకుంటూ 11 లక్షలు అని చెప్పారు చూడండి మేడం ఇంజెక్షన్. అంటే అది ఏ టైంలో తీసుకుంటాం? ఇంజెక్షన్ కాదు, టాబ్లెట్ 11 లక్షల మేడం? 188 టాబ్లెట్స్ ఉంటాయి ఒక బాక్స్లో. 188 టాబ్లెట్స్ ఈజ్ నీడెడ్ ఫర్ 1 person అనమాట. అది 11 లక్షలు వస్తుంది. అంటే ఏ పేషెంట్కి ప్రతి ఒక్కరికి అది ఇస్తారా మేడం ఇప్పుడు టీబీ వచ్చిన? డ్రగ్ రెసిస్టెంట్. ఓకే. ఓకే. వాళ్ళకి ఓన్లీ డ్రగ్ రెసిస్టెంట్ వాళ్ళకి. ఓకే. అది బయట తీసుకుంటే ఆ 188 దొరకట్లేదు. దొరకదా మేడం? ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్లోనే దొరుకుతుంది. అది రిజిస్టర్ అయ్యి చేసుకొని మనం అది అప్రూవ్ చేయాలి, అది రెసిస్టెంట్ అని. మనకు ఇవన్నీ ప్రోటోకాల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ చేసిన తర్వాత వీఆర్ యాడింగ్. ఓకే మేడం. ఈ బీపీ షుగర్ ఉన్న పేషెంట్లకు మేడం టీబీ అటాక్ అయితే ఎట్లా మేడం పరిస్థితి? అది డోస్ వేరియేషన్ ఉంటుంది. డోస్ అడ్జస్ట్మెంట్ అనేది ఆ కన్సర్న్ ఫిజిషియన్స్ చేస్తారు.
ఎందుకంటే టీబీ డ్రగ్స్లో ఎస్పెషల్లీ రిఫాంపిసిన్తోన మనకు ఈ యాక్టివేషన్ అవుతుంది అనమాట. సో డ్రగ్ తొందరగా డిస్ట్రక్షన్ అంటాం కదా, అలా అయిపోతుంది. కాబట్టి ఎక్కువ డోసెస్ అవసరమయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అలా అందరికీ ఉండాలని ఏం లేదు, డిపెండ్స్ ఆన్ ద పర్సన్. ఏమైనా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది మేడం టీబీ అటాక్ అయినాక ఈ షుగర్ పేషెంట్లకి? డయాబెటిక్ అనగానే వాళ్ళ ఇమ్యూన్ కాంప్రమైజ్డ్, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమే డిఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి వాళ్లకు ఈ సిమ్టమ్ ఫ్రీ ఇప్పుడు నార్మల్ పర్సన్ అనుకోండి మా ఒక 2 వారాల నుంచి నెల లోపలే దే బికమ్స్ ఏసిమ్టమాటిక్, రైట్? వీళ్ళు అలా కాదు, దే టేక్స్ మోర్ టైమ్ ఫర్ దట్ టు బికమ్ ఏసిమ్టమాటిక్. తర్వాత ఆల్రెడీ దే ఆర్ టేకింగ్ సో మచ్ ఆఫ్ మెడిసిన్స్. ఈ మెడిసిన్స్ కాకుండా వాళ్ళ మెడిసిన్స్తో పాటు యూజ్ చేస్తున్నప్పుడు ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా పెరుగుతున్నాయి. టీబీ ట్రీట్మెంట్ వల్ల నార్మల్ పర్సన్స్కి ఈ ట్యాబ్లెట్లు యూజ్ చేయడం వల్ల కంటిన్యూ 6 months సైడ్ ఎఫెక్ట్స్ ఏమేమి ఉంటాయి మేడం? రొటీన్గా మనకు నాజియా, వామిటింగ్ లాంటివి కాకుండా మనకి కొన్ని అంటే ఈ 4 డ్రగ్స్ స్పెసిఫిక్ ఉన్నాయి, అవి చెప్తాను. మిగతావన్నీ ఇంకా రొటీన్ ఉంటాయి. సో యూజువల్గా ఐఎన్హెచ్ అంటాం. ఐఎన్హెచ్ అంటే న్యూరోపతి అన్నమాట. న్యూరోపతి అంటే నరాలు సరిగ్గా ఇచ్చేది. అందుకోసమే మనం వాళ్ళకు కాంపెన్సేట్ చేయడానికి పైరిడాక్సిన్ అనే ఈ వైటమిన్ని యాడ్ చేస్తాం. రిఫాంపిసిన్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ డిస్కలరేషన్ ఆఫ్ ద బాడీ ఫ్లూయిడ్స్. అలాగే మనకు ఈ ఇథాంబిటాల్ ఉంది. ఇథాంబిటాల్ అంటే ఆప్టిక్ న్యూరైటిస్, అంటే కళ్ళల్లో ఉన్న నర్వ్ ఉంటుంది కదా, ఆప్టిక్ నర్వ్ అంటాము, దాన్ని ఇన్ఫ్లేమ్ చేస్తుంది. అంటే కొద్దిగా మస్క్ లాగా అట్లా ఏమన్నా విజన్ తగ్గుతుంది కాదు, ఎస్పెషల్లీ ఇట్ గోస్ అండ్ ఎఫెక్ట్స్ ద కలర్ విజన్ అనమాట. రెడ్ అండ్ గ్రీన్కి పోయి ఇన్ఫెక్ట్ చేస్తుంది అనమాట. సో అందుకే ఏదన్నా విజన్లో కానీ దేంట్లో కానీ తేడా ఉంది అన్నప్పుడు వీళ్ళకి ఒకసారి టెస్ట్ చేయించుకోమని చెప్తాం. ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఇన్ టు ద న్యూరైటిస్, we are compulsory we have to address that. ఇంకా హెపటైటిస్ అనేది కామన్, ప్రతి దానికి వస్తుంది అనమాట. హెపటైటిస్ అంటే అదే, అందుకే ఈ సీరం బిలిరూబిన్ అనేది కంపల్సరీ యూజువల్గా ఫ్రీక్వెంట్గా చేయించుకుంటూ ఉంటాం అనమాట. వామిటింగ్స్కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇది. టీబీ పేషెంట్లకి గవర్నమెంట్ ట్యాబ్లెట్ బెటరా, ప్రైవేట్ ట్యాబ్లెట్ బెటరా మేడం? ఎందుకంటే కొంతమంది గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే ఎక్కువ అందరికీ స్ప్రెడ్ అవుతుంది. వాళ్ళు మరి ఆశా వర్కర్లకి విలేజర్స్ వచ్చారనుకో మేడం, ఇక్కడికి వచ్చి చూపించుకున్నారు అనుకో, మీరు ఆశా వర్కర్లకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వాళ్ళు మీరు ఇక్కడ వచ్చి అక్కడికి వెళ్ళొద్దండి గవర్నమెంట్ హాస్పిటల్కి, మీ ఇంటి దగ్గరికి మేమే తెచ్చిస్తాం మంత్లీ అంటారు. అట్లా వాళ్ళు కొద్దిగా నామోష్గా ఫీల్ అయ్యి గవర్నమెంట్ హాస్పిటల్కి రారు, ప్రైవేట్ డాక్టర్ దగ్గరే చెస్ట్ ఫిజిషియన్ దగ్గర చూపించుకొని ప్రైవేట్లోనే తీసుకుంటుంటారు మేడం. ఆ గవర్నమెంట్ ట్యాబ్లెట్లకి ఈ ప్రైవేట్ ట్యాబ్లెట్లకి ఏమైనా వేరియేషన్ ఉంటుందా? పెద్దగా వేరియేషన్ ఉండదు, కానీ డెఫినెట్గా మీకు చెప్పాను, ఈ టీబీ ట్రీట్మెంట్ అనేది ఏదో ఒక రోజు ఒక వారంతో పోయేది కాదు. కాబట్టి ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కోర్స్ ఒకటి. అండ్ రెండోది, ఇది ఎంతవరకు పనిచేస్తుందా పనిచేయదా అనేది కూడా గవర్నమెంట్లో అయితే చూస్తున్నాం. ప్రైవేట్లో ఆ ఫెసిలిటీ లేదు. నేను చెప్పాను ఫస్ట్లోనే మనం టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి డ్రగ్ రెసిస్టెన్స్ టెస్ట్ కూడా పంపించేస్తాం. ఈ ఫెసిలిటీస్ మీకు ప్రైవేట్లో ఎక్కడ ఉన్నాయి? లేవు కదా. సో డెఫినెట్గా గవర్నమెంట్ మెడిసిన్స్ ఈజ్ ది బెస్ట్. అండ్ మీరు చెప్తున్నారా స్టిగ్మా అనేది, ఒకప్పుడు నేను ఇప్పుడు అంత లేదనుకుంటున్నాను నేను. బట్ ఎనీహో వీఆర్ నాట్ ఫోర్సింగ్ ద పర్సన్, అంటే వాళ్ళకు ఒక ఆప్షన్ ఇస్తున్నాం, వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు, లేదా అవర్ ఆశా వర్కర్స్ వీ కెన్ గివ్, ఆర్ ఆశా వర్కర్స్ వద్దు ఒక మెడికల్ షాప్లో పెట్టమని అడిగినా కూడా దట్ ఫెసిలిటీ ఈస్ దేర్. అవునా మేడం, అట్లా చేస్తారా? మాకు ఆశా వర్కర్ ఏమొద్దు, మేము ఒక ప్లేస్ చెప్తాము, ఆ ఏరియాలో మీరు అక్కడ ఇచ్చేసేయండి, ప్రొవైడర్ అంటాము, అలాంటి వాళ్ళని కూడా మనం ఐడెంటిఫై చేసి పెట్టచ్చు. సూపర్ మేడం, చాలామందికి తెలియదు మేడం ఇది, అందుకే కొద్దిగా విలేజర్స్ ముందుకు రావడానికి కొద్దిగా బ్యాక్ స్టెప్ వేస్తుంటారు. ఎవరి దగ్గరైనా పెడతాం, ఎవరి దగ్గరైనా పెట్టచ్చు. కొంతమందికి మార్నింగ్ మంగు అడుకుంటారు, టంగ్ క్లీన్ చేసేటప్పుడు బ్లడ్ పడుతుంది మేడం, ఎందుకు పడుతుంది మేడం అట్లా బ్లడ్? ఇప్పుడే దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుతున్నాము. అదే వాళ్ళు క్లీన్ చేసే మెథడ్ని బట్టి ఒకటి చిన్న ఇప్పుడు ఫెరింజైటిస్ అంటారు, మా గొంతులో ఇన్ఫెక్షన్. ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఒక ఏదో ఒక ఆర్గానిజం పోయి అది అక్కడ కూర్చొని అది లాడ్జ్ అయినప్పుడు మన న్యాచురల్ ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుంది, దాన్ని క్లీన్ చేయడానికి కానీ ఏదైతే చేయడానికి చేస్తుందో అక్కడ మనకు బ్లడ్ ఆర్ వెజల్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ గోస్ అండ్ ఇంక్రీజెస్ ఇట్. ఇట్ ఈస్ ఎ ప్రొటెక్టివ్ మెకానిజం. మీరు ఇలా స్ట్రెయిన్తో మనం క్లీన్ చేసినప్పుడు ఆ స్ట్రెయిన్తో ఏదైతే అది కొత్తగా ఫామ్ అయింటాయి కదా ఇన్ఫెక్షన్ వల్ల, అదంతా స్ట్రాంగ్గా ఉండదు.
సో ఆటోమేటిక్గా ఇట్ విల్ బర్స్ట్ అప్. సో ఆ స్ట్రీక్స్ ఆఫ్ బ్లడ్ విల్ కమ్ అవుట్. సో గొంతులో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, అండ్ మనకు దగ్గినప్పుడు పడితేనే దాట్ వీ కన్సిడర్ ఇట్ ఈస్ యాజ్ అ టీబీ. ఈ చిన్న చిన్న దాంతో పడుతున్నప్పుడు ఇట్ మే బి టీబీ, ఇట్ మే నాట్ బి. అంటే టీబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, డిపెండింగ్ ఆన్ హౌ యువర్ దట్ బ్లడ్ ఈస్ అనేది దాన్ని బట్టి. అంటే ఇట్లా దగ్గినప్పుడు కానీ మార్నింగ్ కానీ బ్లడ్ పడినప్పుడు టీబీ పేషెంట్లకి ఎక్కువ పడే ఛాన్స్ ఉంటుంది మేడం. అవును, డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అదే చెప్పాను కదా, అక్కడ ఉన్న టిష్యూ ఏదైతే డిస్ట్రాయ్ అయిపోతుంది కాబట్టి అక్కడ మనకు ఈ ఇన్ఫెక్షన్ వల్ల అక్కడ వచ్చే వెజల్స్ ఇవన్నీ ఏవైతే న్యూలీ ఫార్మ్ దే ఆర్ ఆల్ ఇన్ వీకర్ కండిషన్స్ అండ్ దే ఆర్ ఈజీలీ బ్రేకింగ్ అప్ విత్ ఎవ్రీ ప్రెషర్. దగ్గు అనేది ఏంటి, ఒక ప్రెషర్తో కూడుకున్నది కాబట్టి విత్ దాట్ ప్రెషర్ ఇట్ ఈస్ బర్స్టింగ్ అప్ అండ్ అదంతా మనకు స్ఫూటంలో కలిసి బయటకు వస్తుంది. టీబీ వస్తే వెయిట్ లాస్ అవుతారు. ఎందుకు వెయిట్ లాస్ అవుతారు మేడం పర్టికులర్గా టీబీ పేషెంట్లే? దీనికి 4-5 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ ద థింగ్ ఈజ్ వాట్ ఎవర్ ద టీబీ ఇట్ ఈస్ కమింగ్, అది ఏం చేస్తుంది, మనకు ఏం చెప్పాము, లోపలికి వెళ్ళి ఇదంతా ప్రాసెస్ చేసింది కదా, దాన్ని మనం ఇన్ఫ్లమేషన్ అంటాం. దిస్ ఈజ్ హై ఎనర్జీ రిలేటెడ్ అనమాట. ఎనర్జీ యూటిలైజేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది. సో ఇంకొకటి ఏదైందంటే ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వేరే ఇన్ఫెక్షన్స్కి కంపేర్ చేసుకుంటే టీబీకి చాలా ఎక్కువ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎనర్జీ యూటిలైజేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇది కాకుండా దేర్ ఆర్ సర్టన్ సైటోకైన్స్ అనమాట. సో TNF ఆల్ఫా అంటాము, IL-2, IL-6 ఇలాంటివి కొన్ని సైటోకైన్స్ ఉన్నాయి. దీస్ గో అండ్ డైరెక్ట్లీ యాక్ట్ ఆన్ ద థాలమస్ అండ్ ఇంక్రీజెస్ ద BMRs. సో BMR అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా మనకు వెయిట్ లాస్ ఉంటుంది. ఇవి కాకుండా కాన్స్టిట్యూషనల్ ఏంటి, వీళ్ళకి ఆల్రెడీ ఇన్ఫ్లమేషన్ వల్ల ఆకలి తగ్గిపోయి ఉంటుంది కదా, ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల నోటిలో కూడా ఒక టైప్ ఆఫ్ ఇది వస్తుంది అండ్ ఆకలి కంపారిటివ్గా వీళ్ళకి తగ్గిపోతుంది. సో ఇంటేక్ ఆఫ్ ద ఫుడ్ ఆల్సో గెట్స్ రిడ్యూసెస్. ఒకటేమో లోపల ఈ హై ఎనర్జీ ప్రాసెస్ జరుగుతుంది, రెండోది వాడి ఇంటేక్ తగ్గిపోయింది కదా. సో వెయిట్ లాస్ అనేది ఇట్స్ దట్ బికమ్స్ అ మ్యాండేటరీ ఇన్ దిస్ డిసీజ్. కొంతమందికి ఇక్కడ ఈ నెక్ దగ్గర పులిపిర్లు మాత్రం ఉంటాయి బ్లాక్ మేడం, అవి ఉన్నా కూడా టీబీ దానివల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉందంటారు, అవునా మేడం? మీరు చెప్తున్న పులిపిరులు దట్ ఈస్ అ వైరల్ ప్రాబ్లం. ఓకే ఓకే ఓకే. సో అవి దాని నుంచి దీనికి వచ్చే ఛాన్స్ లేదు. కానీ మీరు చెప్తున్నది సర్వైకల్ టీబీ అనుకోండి సపోజ్ ఇన్ కేస్, అవి లింఫ్ నోడ్స్, అది ఏముండదు, మీకు ఒక చర్మము వాపులాగా కనిపిస్తుంటుంది, గడ్డలు గడ్డలుగా కనిపిస్తుంది, అంటే అనీవెన్గా ఉంటుంది. ఎందుకు అంటే లింఫ్ నోడ్స్ హ్యావ్ ఎన్లార్జ్డ్ దేర్. ఓకే, అండ్ నార్మల్ లింఫ్ నోడ్స్కి దీనికి కొంచెం వేరియేషన్ ఉంటుంది, మ్యాటింగ్ అనేది ఉంటుంది ఇక్కడ, అంటే కలిసిపోవడం లింఫ్ నోడ్స్ ఒకటి బికాస్ ఆఫ్ దిస్ గ్రాన్యులేషన్స్ అనమాట. సో అక్కడ మ్యాటింగ్ అనేది జరుగుతుంది కాబట్టి అన్ఈవెన్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద నెక్ మీద ఒక వాపు ఉంటుంది వాళ్ళకి. అలా అని ప్రతి పిల్లవాడికి నెక్ మీద వాపు ఉంటే టీబీ ఉంది అని లేదు. రియాక్షనరీ లింఫ్ నోడ్స్ అని కూడా చిల్డ్రన్లో కామన్ థింగ్ వస్తుంటుంది. సో అందుకోసమే ఒక నెక్లో స్వెల్లింగ్ ఉందంటే FNAC ఒక కంపల్సరీ చేసుకోమంటాం. అంటే ఒక పీడియాట్రిషియన్ హీ కెన్ ఎవాల్యుయేట్ వెరీ ఈజీలీ. నార్మల్ రియాక్షనల్ లింఫ్ నోడ్స్కి టీబీ ఉండదు, అది నార్మల్ రియాక్షనల్ లింఫ్ నోడ్స్ అంటాము. అవి కొన్ని రోజుల యాంటీబయాటిక్స్ని క్లీన్ అయిపోతుంది అదర్ దాన్ దీస్ అనమాట. ఈ టీబీ ఉన్న లింఫ్ నోడ్స్ దే వోంట్ గెట్ రిడ్యూస్ విత్ ద నార్మల్. మేడం బయట టీబీ వాళ్ళకి డయాగ్నోసిస్ అయిన వెంటనే అక్కడ డాక్టర్లు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా మేడం, కంపల్సరీ ఎలా, ఎందుకు మేడం అట్లా? ఎందుకు అంటే ఇదే మీకు ఇందాక చెప్పినాను, ట్రీట్మెంట్ ప్యాటర్న్ అనేది నోటిఫై. ఇప్పుడు ఇది టీబీ కొన్ని డిసీజెస్ నోటిఫైబుల్ డిసీజెస్ అయిపోయినాయి అన్నమాట, కంపల్సరీగా నోటిఫై చేయాలి. ఎందుకు అంటే ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ ఉందమ్మా, ప్రైవేట్లో ఉన్నాడు, వాడు ట్రీట్మెంట్ డయాగ్నోస్ అయింది, ఆయన ఏదో ట్రీట్మెంట్ రాసేసాడు, తీసుకున్నాడా లేదా, వాడు మింగుతున్నాడా లేదా అని చూసే ప్రొవిజన్ ప్రైవేట్లో లేదు. పట్టించుకోరు, ఆ ఆప్షన్ లేదు వాళ్ళకు, అంత మ్యాన్ పవర్ వాళ్ళకు ఉండదు కాబట్టి. అదే గవర్నమెంట్లో అది లేదు, డెఫినెట్గా ఈ సిస్టమ్ అంతా ఉంది ఒకటి. రెండోది, ఒక టీబీ కేసు వచ్చింది కదా, వచ్చి వాడు మందులు మింగితే ఏమి మింగకపోతే ఏమి అని మన సమాజంలో వదలడానికి లేదు, అవునా? డెఫినెట్గా ఒక్క కేసు నుంచి ఒక సంవత్సరంలో 10 నుంచి 15 కేసులు వస్తాయి.
ఒక్క టీబీ కేసు నుంచి. కాబట్టి డెఫినెట్గా ఒక కేసు వచ్చిందంటే దాన్ని నోటిఫై చేయాల్సిందే. బికాస్ దీస్ పీపుల్ ఆర్ హార్మ్ఫుల్ ఫర్ ద సొసైటీ ఇఫ్ దే ఆర్ నాట్ ట్రీటెడ్ ప్రాపర్లీ. అంతే కదా, వాళ్ళు ట్రీట్మెంట్ నార్మల్గా తీసుకున్నారనుకోండి, వాళ్ళ వల్ల ఏ హాము లేదు పర్సన్స్కి. కానీ ట్రీట్మెంట్ తీసుకోకపోతే దే ఆర్ యాక్టింగ్ యాజ్ అ క్యారియర్స్ కదా, వాళ్ళు ఒక లోడ్స్ లాగా యాక్ట్ చేసి వాళ్ళ నుంచి పేషెంట్స్కి స్ప్రెడ్ చేస్తున్నారు. ఒక్కరి నుంచి 15 అంటే వీళ్ళు స్ప్రెడ్ చేసిన వాళ్ళే వాళ్ళు స్ప్రెడ్ చేస్తారు. సో దట్స్ వై దిస్ హ్యాస్ బికమ్ అ నోటిఫైబుల్ డిసీజ్. అండ్ ఆ కేసు ఒకటైతే ఏదైతే నోటిఫై అయిందో దాన్ని కంప్లీట్గా క్యూర్ చేసిన తర్వాతే మనం లీవ్ చేయాలనే ఒక కాన్సెప్ట్తోన గవర్నమెంట్ హ్యాస్ ట్రీటెడ్ దిస్ యాజ్ అ నోటిఫైబుల్ డిసీజ్. ఎందుకంటే మనం 2030 కంతా వీ వాంట్ టు ఎలిమినేట్ దిస్. ఆల్రెడీ మనం ఎలిమినేషన్లో ఉన్నాం కదా, ముందు ఇంటెన్సివ్ ఫేజ్లో ఉన్నాము ఆర్ఎన్టీసీపీ నుండి, ఇప్పుడు ఎన్టీఈపీ అనమాట, అంటే ఎలిమినేషన్ ప్రోగ్రామ్లో ఉన్నాం. టీబీ వచ్చిన తర్వాత మేడం ఈ న్యాచురల్గా డైట్తో కంట్రోల్ కాదా మేడం ఇది? అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుందమ్మా. బట్ ఒక్కసారి వచ్చేసింది అంటే ఇంకా డైట్ వర్క్ చేస్తుంది అనే ఛాన్సెస్ ఆల్మోస్ట్ లేదు కదా. రాకముందు మనం ఇప్పుడు ఇందాక చెప్పాం లేటెంట్ టీబీ, యాక్టివ్ టీబీ. లేటెంట్ టీబీలో మీరు చెప్తున్నట్టుగా ద పర్సన్ ఈజ్ ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్, కానీ ప్రాపర్ ఇది ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో అది క్లియర్ అయిపోయే లోపల వీడు ఇమ్యూన్ సిస్టమ్ మెయింటైన్ చేశాడు అనుకోండి, ఆల్మోస్ట్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ లేదు. కానీ జస్ట్ ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అంటే డిసీజ్ వచ్చేసిన తర్వాత డైట్తో మీకు ఇన్ఫెక్షన్ కంట్రోల్ కాదు, కానీ వీళ్ళ ఇమ్యూన్ స్టేటస్ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి సిమ్టమ్ ఫ్రీ లైఫ్ అనేది వీళ్ళు 1 వారము 2 వారాల డోస్తోనే దే కెన్ అచీవ్ ఇట్ అనమాట. సిమ్టమాటిక్ ఫ్రీగా వాళ్ళ లైఫ్ నార్మల్గా ఉంటుంది. టీబీ లంగ్స్కి వస్తే మనము దగ్గడం ద్వారా ఎదుటి వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. బోన్స్కి కానీ ఇట్లా స్పైనల్కి కానీ అట్లా వచ్చినప్పుడు మనం దగ్గితే ఇట్లా సేమ్ యాసిటీస్ అట్లే వస్తుంది మేడం. బోన్ టీబీ, ఎక్స్ట్రా పల్మనరీ టీబీ ఏది కూడా మనకు స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఆల్మోస్ట్ తక్కువ. అంటే 0 అని చెప్పలేము. అంటే వాళ్ళకు ఇప్పుడు ఎక్స్ట్రాలో ఉందనుకోండి, మనకు స్పూటంలో డిటెక్ట్ కాలేకపోయిండొచ్చు కదా, మైనర్. ఇప్పుడు మనకు ఈ మామూలు మైక్రోస్కోపీలో చూడాలంటే 5,000 నుంచి 10,000 బ్యాసిల్ అయి ఉండాలి. ఓకే ఓకే రైట్. సో వాడు స్పూటంలో చూశాడు, స్పూటంలో ఏం లేదు, ఏ టీబీ ఉంది, బోన్కి టీబీ ఉంది కాబట్టి ఓకే అని అనుకుంటే, రియల్గా స్పూటంలో లేనప్పుడు స్ప్రెడ్ ఛాన్సెస్ నిల్. కానీ బోన్ టీబీ స్ప్రెడ్ అవ్వదు కదా. ఇప్పుడు మనకు స్ప్రెడ్ అవ్వాలంటే త్రూ నోస్, అంటే ఏరోజాల్స్ ఓన్లీ ఇట్ హ్యాస్ టు స్ప్రెడ్ అనమాట. ఈ బోన్ టీబీ ఉన్న వాడికి లంగ్స్లో ఆర్ ద ఎక్స్ప్రెషన్ ఆర్ ఎక్స్ప్రెషన్ వాట్ హీ ఈస్ డూయింగ్ అందులో బ్యాసిల్లే లేకపోతే దెన్ ద ఛాన్సెస్ ఆర్ 0. కానీ కో ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, దెన్ దేర్ ఆర్ ద ఛాన్సెస్. టీబీ వచ్చి క్యూర్ అయి ఉంటుంది మేడం ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత. ఏమన్నా ట్యూబర్క్యులోసిస్ అనే ఆ బ్యాక్టీరియా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా మేడం లోపల? అదేమా మీరు ఏ స్టేజ్లో ట్రీట్మెంట్ తీసుకున్నారనే దాని మీద కదా. ఇప్పుడు ఇన్ఫెక్ట్ అయ్యింది స్టార్టింగ్ స్టేజ్లోనే మీరు తీసేసుకున్నారనుకోండి, ఆ టిష్యూ ఏం డిస్ట్రాయ్ అవ్వదు కదా. అవునవును. నీ టిష్యూ డిస్ట్రక్షన్ బేస్ మీద డిపెండ్ అవుతుంది. అంటే పూర్తి క్యూర్ అయి ఉంటుంది మేడం? అది క్యూర్ అవుతుంది అంటే నువ్వు ఎప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసావు అనేదాన్ని. ఓకే ఓకే. ఇప్పుడు మీకు లంగ్లో అది పోయి ఆల్రెడీ డిస్ట్రక్షన్ స్టార్ట్ చేసేసింది, టిష్యూ డిస్ట్రాయ్ అయిపోయింది అంటే ఇప్పుడు ఏదైనా కూడా మన లంగ్స్లో కానీ ఏదైనా ఇప్పుడు టీబీ వచ్చి క్యూర్ అయిపోతుంది, వాళ్ళకి క్యావిటీ ఫామ్ అవుతుంది అన్నాం కదా. క్యావిటీస్ అది ఎప్పుడు స్టార్టింగ్లోనే మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే రాదు. ఆల్రెడీ వాడికి అక్కడ ఉన్న టిష్యూ తినేసిన తర్వాత వాడికి ఐడెంటిఫై చేసామనుకోండి, మనం టీబీ ట్రీట్మెంట్ వల్ల ఏం చేస్తున్నాం, బ్యాసిల్లైన్ చంపేస్తున్నాం. డిస్ట్రాయ్ అయిన టిష్యూని ఏం చేయలేము. ఆ ఎఫెక్ట్ ఉంటుంది. అయితే ఆ ఎఫెక్ట్ ఆల్రెడీ పాత ఎఫెక్ట్ అనేది ఉంటుంది, బట్ బ్యాసిల్లై అనే దాన్ని మాత్రమే మనం తీసేస్తున్నాం. టీబీకి మేడం డెడ్ లైన్ అనేది ఉంది మేడం. ఇట్లా 1 year 2 year అయినా మనం పట్టించుకున్న విలేజర్స్ ఉంటారు, అవగాహన ఉండదు మేడం. వాళ్ళు అసలు టీబీ ఉంటుంది, వాళ్ళకి బ్యాక్టీరియా బాడీలోకి ఎంటర్ అయి ఉంటుంది, ఒక 6 months 1 year అయినా పట్టించుకోరు. వాళ్ళు ఎన్ని సిమ్టమ్స్ ఉన్నా ఏమన్నా పట్టించుకోరు. లాస్ట్కి ఎండ్ ఏమవుతుంది మేడం వాళ్ళకి? ఆల్మోస్ట్ ఫెటల్ కదా, అంతే కదా. అంటే మీరు పట్టించుకొని స్టేజ్లో వాళ్ళంతా వర్క్ చేసే ఛాన్సెస్ ఆల్మోస్ట్ తక్కువ. ఎందుకంటే దీన్ని మనము నెగిటివ్ అనాలో పాజిటివ్ అనాలో తెలియదు. ఆ పర్సన్ ఎవరైతే టీబీ వస్తుందో
వాడికి శక్తి తక్కువ ఉంటుంది. అవును. ఓకేనా? ఇంకా వాడు సైకలాజికల్ కూడా డిస్టర్బ్ అయిపోతాడు. సో వాడు పట్టించుకోకుండా ఉండే ఛాన్సెస్ ఆల్మోస్ట్ లేవు. అన్లెస్ డెబిలిటేటెడ్ పర్సన్స్ అంటారు, అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు, వాళ్ళని ఎవరు పట్టించుకోలేని వాళ్ళు ఉంటారు. బట్ అలాంటి వాళ్ళల్లో ఏమవుతుందంటే ఈ స్ప్రెడ్ అనేది ఫాస్ట్ ఉంటుంది. సో డెత్ అనేది ఇన్ఎవిటబుల్ అయిపోతుంది అలాంటి వాళ్ళు. హెల్దీగా అంటే ఇప్పుడు 40 years వాడు బాగా తిరిగి పని చేసుకుంటున్నాడు, అలాంటి వాళ్ళకి టీబీ వచ్చి కనుక్కోలేకపోవడం అనేది తక్కువ అనమాట. సో యూజువల్గా ఈ సిమ్టమ్స్లో ఏదో ఒకటి ఉంటుంది వాడికి, డెఫినెట్గా వస్తాడు వాడు కదా. వాడు బరువు తగ్గిపోయి ఇంకా లాస్ట్కి పక్కనోడు అంటే ఈ వెయిట్ లాస్ అనేది చాలా గ్రాస్ ఉంటుంది, తొందరగా ఉంటుంది, ఎస్పెషలీ పావర్టీ లైన్లో ఉన్నవాళ్ళు. బాగా మీరు చెప్తున్న ఇంకా ఆర్థోడాక్స్ పీపుల్లో మీరు చెప్తున్నట్టు వెయిట్ లాస్ అనేది అంత కనిపించకపోవచ్చేమో, కానీ అదర్ దాన్ దాట్ వాళ్ళకు ఉంటుంది. అండ్ రెండోది ఇంకా ఆర్థోడాక్స్ పీపుల్ వాళ్ళు దీన్ని ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఈజీ కదా, సో దాన్ని నెగ్లెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా తక్కువ. గర్భసంచి టీబీ ఉన్నవాళ్ళు మేడం, వాళ్ళు క్యూర్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మరి డెలివరీ అయినాక పిల్లలకి ఏమైనా వచ్చే, బేబీస్కి అటాక్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుంది మేడం? ఇప్పుడు మదర్ ట్రీట్ అయిన తర్వాత ఆల్రెడీ అంటే తనలో టీబీ లేదు, టీబీ ఇన్ఫెక్షన్ క్లియర్ అయిపోయిన తర్వాత తన ప్రెగ్నెన్సీ దాల్చినప్పుడు ఛాన్సెస్ ఆర్ ఆల్మోస్ట్ 0. కానీ మదర్లో ఇన్ఫెక్షన్ ఉంది సపోజ్, అంటే మనం కనుక్కోలేదు, షీ మైట్ బి హ్యావింగ్, అంటే ఇప్పుడు మీకు చెప్పాను 2 ట్యూబ్స్ ఉంటాయి మనకు, అండ్ వచ్చిన టీబీ కాస్త బ్లాక్ చేయాలని రూల్ ఏం లేదు కదా, అంటే ఇంకా స్టార్ట్ అయింది, షీ మైట్ హ్యావ్ కన్సీవ్డ్, ఆ టైంలో షీఈస్ హ్యావింగ్ ద యాక్టివ్ ఇన్ఫెక్షన్. ఆ టైంలో కనుక చైల్డ్ డెలివరీ అంటే వీళ్ళు కనుక్కోలేకపోయినారు అండ్ డెలివరీ ఉన్నప్పుడు వచ్చే ఛాన్సెస్ ఆర్ దేర్. దాన్ని మనం కంజెనేటల్ టీబీ అంటాం అన్నప్పుడు. సో ఒకవేళ అంటే ఇది రాకుండా ఉండడం కోసమే ఇప్పుడు మనం ఈ ఎర్లీ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తున్నాము, అండ్ స్క్రీనింగ్ కూడా మనం అందుకోసమే చేస్తున్నాం అనమాట. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్లో కంపల్సరీగా స్క్రీనింగ్ అనేది చేస్తాం, బికాస్ దాట్ ఈజ్ ఆల్సో లో ఇమ్యూన్ స్టేటస్ కండిషన్ అనమాట. స్ట్రెస్డ్ అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఈ అభియాన్ జరుగుతుంది, ప్రధాన మంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్. దాంట్లో ఒక 10 కేటగిరీస్ తీసుకున్నాం మనం. లో ఇమ్యూన్ అనేది, లో ఇమ్యూన్ అంటే దాంట్లో మనకు ఈ ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా వస్తారు, ఇలా 60 ఏళ్ళ బయట వాళ్ళు కూడా, ప్రెగ్నెంట్ వాళ్ళకు కూడా మనం స్క్రీనింగ్ అనేది చేసుకుంటే మంచిది. అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు స్క్రీనింగ్ అంటే టీబీకి ఏం చేస్తారు మేడం? ఏ టెస్ట్ చేస్తారు? కూడా స్పుటమే చేస్తాం, స్పుటం టెస్ట్, ఓన్లీ స్పుటం చేస్తాము. ఇన్ కేస్ ఎక్స్రే తీయాలనుకుంటే ఈ అబ్డామిన్ని షీల్డ్ చేస్తాము, అబ్డామిన్ని షీల్డ్ చేసి దెన్ వీ కెన్ టేక్ ది ఎక్స్రే. ఓకే, అంటే రేడియేషన్ బేబీ అంటే అబ్డామిన్ కవర్ చేసుకొని చేస్తాం. స్పుటం మామూలుగా ఇప్పుడు నాట్ టెస్ట్లు చేస్తున్నామా మనము, సివి నాట్, ట్రూ నాట్స్ అనేది చేస్తున్నాము. దాంట్లో ఏంటంటే ఇట్ ఈస్ అ వెరీ సెన్సిటివ్ టెస్ట్ అనమాట. సో ఇప్పుడు ట్రూ నాట్స్ అనుకోండి 100-200 బాసిల్లై బాడీలో ఉన్నా కూడా కనుక్కుంటాం, అలా నాట్స్ ఇంకా అంతకంటే తక్కువ బాసిల్లై ఉన్నా కూడా వీ కెన్ డిటెక్ట్ ఇట్ అనమాట. సో మనకి యూజువల్గా ఎక్స్రే వరకు పోయే ఛాన్సెస్ కూడా తగ్గిపోతున్నాయి. బట్ ఎక్స్ట్రా ఈ నెగిటివ్ కేసెస్ ఉంటాయి అనమాట, అంటే కొన్ని మనం డిటెక్ట్ చేయలేను, అలాంటి వాళ్ళకి మనం ఎక్స్రేస్కి వెళ్తున్నాం. ఈ టీబీ మేడం ఇది స్ఫూటం ఒకటేనా, లేదంటే బ్లడ్లో ద్వారా అంటే డయాగ్నోసిస్ మేడం? మోంటాక్స్ టెస్ట్ అని కొంతమంది యూజ్ చేస్తారు, అట్లా ఏదైతే మనకు పర్టికులర్గా కరెక్ట్ రిజల్ట్ ఉంటుంది మేడం? ఇప్పుడు మీరు అడిగారు మోంటాక్స్ టెస్ట్ అనేది బ్లడ్ టెస్ట్ లాంటిది. బ్లడ్ టెస్ట్లో ఇప్పుడు ఇగ్రా అంటాం అనమాట, ఇంటర్ఫెరాన్ గామా ని ఐడెంటిఫై చేస్తుంది అనమాట. అది ఓకే, రిలేటెడ్ అసే అంటాం, ఇంటర్ఫెరాన్ గామా రిలేటెడ్ అసే ఇగ్రా అనేసి అంటాం. ఇవి బ్లడ్ టెస్ట్లు అనమాట. బట్ ఇదేంటంటే టీబీ ఇన్ఫెక్షన్ని కనుక్కుంటుంది. ఇట్ కెనాట్ సే దట్ యు హ్యావ్ ద డిసీజ్ ఆర్ నాట్. సో ఇట్ కెన్ డిటెక్ట్ ద ఇన్ఫెక్షన్. ఆ పర్సన్ ఇప్పుడు హెల్తీ ఇండివిజువల్స్ మేమందరం కూడా ఇన్ఫెక్ట్ అయి ఉండొచ్చు, బట్ మనకు డిసీజ్ రావాలని ఏం లేదు. సో ఇగ్రా అండ్ ఆల్ దీస్ కండిషన్స్ కెన్ ఐడెంటిఫై ద ఇన్ఫెక్షన్. నువ్వు టీబీతో ఇన్ఫెక్ట్ అయినావు అని మాత్రమే చెప్పగలుగుతుంది, కానీ నువ్వు టీబీ డిసీజ్ ఉందా లేదా అనడానికి ఇట్ కెన్ నాట్ సే దట్. ఓకే, అంటే మన బాడీలో ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్తుంది అంతే. ఓకే ఓకే మేడం. టీబీ పేషెంట్ ప్రెగ్నెన్సీ వల్ల మేడం టీబీ ఉందనుకోండి, బేబీ డెలివరీ అయిన తర్వాత బేబీకి కూడా పాజిటివ్ ఉంటుంది, టీబీ అటాక్ అయినాక ఆ ట్రీట్మెంట్ మేడం చిన్నపిల్లడికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇస్తాం, డోస్ మారుతుంది అంతే. అంటే వాళ్ళకి ఓన్లీ సిరప్ ద్వారా
ఎన్ని రోజులు క్యూర్ అవుతుంది మేడం బేబీకి? ఎవరికైనా అంతే. 6 మంత్స్. నార్మల్ 6 మంత్స్ ట్రీట్మెంట్. కొంతమంది 2 మంత్స్, 3 మంత్స్ వాడి నాకు బాగా ఆకలైతుంది. నేను యాక్టివ్‌గా ఉన్నాను. హ్మ్. నాకు బాగుందని టాబ్లెట్లు స్టాప్ చేస్తారు. వాళ్ళకి ప్రాబ్లమ్ ఉంటుంది మేడం మరి? డెఫినెట్‌గా ప్రాబ్లమ్ ఉంటది. ఇప్పుడు డ్రగ్ రెసిస్టెంట్ టీబీలు అంటున్నాం కదా! హ్మ్. ఇలా అంటే యూజ్ చేయకుండా, సరిగ్గా యూజ్ చేయకుండా హ్మ్. కొంతమందికి ఇప్పుడు ఇంత డోస్ అని చెప్తాం. సబ్ డోసెస్‌లో అంటే అంత తింటుంటే నాకు వామిటింగ్ అవుతుంది. ఇప్పుడు మేము 3 పిల్స్ వేసుకోండి. మళ్ళా డోస్‌కి కాలిక్యులేట్ చేసి 3 పిల్స్ వేసుకోవాలని చెప్తాం. వాడికి 3 పిల్స్ వేసుకుంటే వామిటింగ్స్ అవుతాను అనొచ్చు. సో, వాడేమంటాడు 3 ఎందుకు 2 వేసుకుందాంలే. హ్మ్. 2కినైనా నాకు వామిటింగ్ లేదు. అట్ ద సేమ్ టైమ్ ఈ ఏటీటీ నేను తీసుకుంటున్నాను కదా అనుకుంటాడు. బట్ సబ్ మినిమల్ డోసెస్ కదా అవి. దానివల్ల ఏమవుతదంటే అంటే ఇప్పుడు మనమే ఉన్నాము. ఒక కామన్ మ్యాన్‌కి అర్థమయ్యేలాగా ఒక దెబ్బ అనుకోండి, మన పిల్లలకే కానీ ఎవరికైనా ఒక చెంప దెబ్బ వేసాం. ఫస్ట్ టైమ్ వేసామనుకోండి చాలా తగులుతుంది. అదే దెబ్బ మీరు డైలీ రిపీట్ చేస్తున్నారనుకోండి, ఆ దెబ్బ ఏమవుతది? అలవాటైపోతుంది. అలవాటైపోతది కదా! సో, దట్ ఈస్ కాల్డ్ రెసిస్టెన్స్. ఓకే. ఓకే. హ్మ్. సో, ఈ బాసిల్లై కూడా దట్ విల్ గెట్ రెసిస్టెంట్ టు ఇట్ అన్నమాట. హ్మ్. మనం ఇప్పుడు ఇంత డోసు అంటే ఇప్పుడు 4 రకాల టాబ్లెట్స్ ఎందుకు పెడుతున్నాము? టు కిల్ దట్ బాసిల్లై కదా! సో, ఇక్కడ నువ్వేమో మెడిసిన్స్ ఏసుకుంటున్నావు. కానీ బాసిల్లై అనేది అంచబడి ఉంది కానీ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్‌లీ డిస్ట్రాయిడ్. హుహుహు. సో, అప్పుడేమవుతది? దీనికి అలవాటు పడిపోతుందది. అప్పుడు ఈ మందులు పనిచేయదు. ఇట్ ఈస్ గ్రోయింగ్ బై ఇట్స్ ఓన్ వే అన్నమాట. హ్మ్. అప్పుడే దాన్నే మనం ఏమంటామంటే డ్రగ్ రెసిస్టెంట్ అంటాం. అంటే ఈ మందులు పనిచేయట్లేదు. వి హావ్ టు గో టు అనదర్ డ్రగ్స్. హ్మ్. అందుకోసం ఎప్పుడు కూడా 2 నెలలు వాడితే నాకు తగ్గిపోయింది కదా! నా బరువు రీగెయిన్ అయిపోయినాను నేను. నాకు ఆకలొచ్చేసేసింది. నాకిప్పుడు జ్వరం రావట్లేదు. రాత్రి చెమటలు రావట్లేదు. అండ్ నేను యాక్టివ్‌గా పని చేసుకుంటున్నాను గదా! ఈ 2 నెలలు తిన్నాను. అందులోను 4 మందులు గదా తినింది. ఇప్పుడు మిగతా 4 మంత్స్ మనం ఇచ్చేది ఓన్లీ 2 కాంబినేషన్‌లో ఉండేది. కాబట్టి ఏముంది అవసరం ఏముంది అని మాత్రం ఎప్పుడు అనుకోకూడదు. హుహు. ఇట్స్ వెరీ హై రిస్క్ ఫర్ గెట్టింగ్ ద డ్రగ్ రెసిస్టెంట్ టీబీ. హ్మ్. టీబీ ఎన్ని టైప్స్ ఉంటుంది మేడం? హ్మ్. మనము అంటే లక్షణాలను బట్టి గూడా చెప్పుకోవచ్చు. పల్మనరీ, ఎక్స్‌ట్రా పల్మనరీ. అంటే లంగ్స్‌కి ఇన్ఫెక్ట్ అయిందనుకోండి పల్మనరీ అంటాము. అదర్ దాన్ లంగ్స్ కంటే ఎక్స్‌ట్రా పల్మనరీ అంటాం. అలా కాకుండా లేటెంట్ టీబీ, యాక్టివ్ టీబీ అంటాం. హ్మ్. 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 లేటెంట్ టీబీ అంటే మీకు ఇందాక చెప్పాను. ఇన్ఫెక్ట్ అయ్యుండొచ్చు. డిసీజ్ రావాలని ఏం లేదనమాట. దాన్నే ఇంకొక భాషలో స్లీపింగ్ టీబీ అని కూడా అంటారనమాట. దట్ ఈస్ ఇట్ ఈస్ దేర్ విత్ యూ. ఇట్ ఈస్ స్లీపింగ్ అలాంగ్ విత్ యూ. బట్ ఇట్ ఈస్ నాట్ కాజింగ్ ఎనీ హార్మ్ టు యూ అనమాట. హుహు. దట్ ఈస్ కాల్డ్ లేటెంట్ టీబీ అనమాట. ఇప్పుడు మీరు చెప్పారు మాంటూక్స్. ఇప్పుడు మనకు స్క్రీనింగ్‌లో సైటీబీ అంటాము. అలాంటి వాళ్ళకి ఇవన్నీ ఈ స్టేజ్‌లో ఉన్న టీబీని ఈజీగా కనుక్కోగలుగుతుందనమాట. యాక్టివ్ అంటే మళ్ళీ మనం ఈ స్పుటమ్ స్నాట్ టెస్ట్‌లు, కల్చర్స్ ఇలాంటివి చేసుకుంటేనే తెలుస్తుంది. స్లీపింగ్ టీబీ ఫ్యూచర్‌లో మనకి ఇమ్యూనిటీ పవర్ తగ్గినప్పుడు ఏమైనా యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా మేడం? డెఫినెట్‌గా ఉంటుంది. డెఫినెట్‌గా ఉంటుంది. అంటే ఎన్ని రోజులు స్టార్ట్ అయితుంది మేడం అది ఏమన్నా? ఏది? స్లీపింగ్ టీబీ. అంటే మనకు చిన్న స్లీపింగ్ సిమ్టమ్. టీబీ అంటేనే లేటెంట్ ఇన్ఫెక్షన్ అనేమా. ఓకే మేడం. హ్మ్. నువ్వు ఇన్ఫెక్ట్ అయినావు అంతే. అలా అది డిపెండ్స్ ఆన్ యువర్ ఇమ్యూన్ స్టేటస్ ఆల్సో. హ్మ్. కదా! ఇన్ఫెక్ట్ అయింది. అది డార్మెంట్ ఫేజ్‌లో ఉంటుంది. యూజువల్‌గా మనకు ఈ బాసిల్లై అనేది రాడ్ షేప్‌లో ఉంటాయన్నమాట. హుహు. ఈ స్పుటమ్ మనకి యాక్టివ్ కేస్‌లో ఉన్నప్పుడు అనుకోండి, ఇది రాడ్ షేప్‌లో ఉంటదన్నమాట. దట్ ఈస్ కాల్డ్ యాక్టివ్ ఫేజ్‌లో ఉన్నప్పుడు అది రాడ్ షేప్‌లో ఉంటుంది. మనకు లేటెంట్ అన్నాం కదా! లేటెంట్‌లో అది ఒక బాల్ లాగా ఉంటది. హుహుహు. సో, ఇట్ ఈస్ డార్మెంట్ ఫేజ్ అన్నమాట. హుహు. సో, అది ఎన్ని రోజులు ఉంటుంది అంటే ఇట్ ఆల్సో డిపెండ్స్. అది మీకు ఖచ్చితంగా ఇట్ హాస్ టు కంటిన్యూ అనే ఏం రూల్ ఏం లేదు. యాహ్! బికాజ్ అవర్ బాడీ హాస్ ద న్యాచురల్ ఇమ్యూన్ సిస్టమ్ విచ్ ఇస్ క్లీనింగ్ బై ఇట్స్ ఓన్ వే. అదే. స్లీపింగ్ టీబీ దగ్గినప్పుడు గాని, తుమ్మినప్పుడు గాని వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉందా మేడం? డెఫినిట్‌గా ఉంటదమ్మా. స్లీపింగ్ టీబీ గూడా ఉంటుందా మేడం? స్లీపింగ్ టీబీలోన ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ 0. ఓకే మేడం. హ్మ్. ఎందుకు అంటే మీకు ఇందాక చెప్పాను. లేటెంట్ టీబీలోన బాసిల్లై అనేది డార్మెంట్ ఫేజ్‌లో ఉంటుంది. అది డివిజన్ అనేదే ఉండదక్కడ. హ్మ్. అది డివైడ్ అవ్వదు. స్ప్రెడ్ అవ్వాలంటే ఇట్ హాస్ టు స్ప్రెడ్ బై డివిజన్సే కదా! ఒకటి వందలు, వేలు అవుతున్నప్పుడే కదా స్ప్రెడ్ అవుతది. హ్మ్. అది అసలు అవ్వట్లేదు. ఒకటున్నది ఒకటే ఉంటుంది మీకు. ఓకే. ఓకే. సో, అది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ నిల్ ఆల్‌మోస్ట్. ఓకే. ఈ టీబీ ఉన్న వాళ్ళకి మేడం, వాళ్ళు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు అదర్ పర్సన్‌కి వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. హ్మ్. ఎన్ని రోజులు వాళ్ళకి బయటపడుతుంది మేడం? ఇది మళ్ళీ వాళ్ళ ఇమ్యూన్ స్టేటస్ మీద ఓకే. అంటే పడొచ్చు, పడకపోవచ్చు. పడకపోవచ్చు. ఓకే. అంటే అదే నేను మీకు చెప్పాను.
ఇప్పుడు మేమందరం కూడా పోయి టీబీ పేషెంట్స్‌ని ట్రీట్ చేస్తుంటాము. వాళ్ళ ఈవెన్ డ్రగ్ రెసిస్టెంట్ కేసెస్‌ని కూడా పోయి చూస్తుంటాము, వస్తుంటాము. వాళ్ళతో ఇన్ఫెక్ట్ అయితాం కదా! ఆల్మోస్ట్ ఇప్పుడు వి గెట్ ద ఛాన్సెస్ ఆఫ్ హావింగ్ దట్ బ్యాసిల్లీ. కానీ మా ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉందనుకోండి, దట్ విల్ క్లియర్ ఇట్ ఔట్. మన ఇమ్యూన్ సిస్టమ్‌లో మ్యాక్రోఫేజెస్ ఇవన్నీ ఉంటాయి కదమ్మా! ఇట్ విల్ హోల్డ్ ఇట్ అప్ అండ్ ఇట్ విల్ త్రో ఇట్ ఔట్. సో దట్ ఇది ఒక్కరికి అలా ఇంత పీరియడే, అంత పీరియడే అనేది ఏం లేదు. బట్ వాళ్ళ ఇంట్లో అంటే ఇప్పుడు మనం కాంటాక్ట్ ట్రేసింగ్ సిస్టమ్ అనేది మన గవర్నమెంట్‌లో స్టార్ట్ చేసింది. ఒక టీబీ కేస్ ఉందనుకోండి. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ మనము మళ్ళీ లక్షణాలు చూస్తామనమాట. చూసి ఈ లక్షణాలు మనం చెప్పాం కదా! ఇప్పుడు 2 వారాలు దగ్గు, వెయిట్ లాస్ ఇవన్నీ అంటే నైట్ స్వెట్స్ ఇవన్నీ చెప్పాం. కానీ ఇవన్నీ మనకు కొంచెం టైం పడతది. కానీ ఒక కేస్ ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అడుగుతాం మీకేమైనా దగ్గుందా? మీరు గూడా ఏమైనా బరువు తగ్గుతున్నారా? అంటే ఇప్పుడు మనం కనిపెట్టిన కేసే ప్రైమరీ కేస్ అవ్వాలని ఏం లేదు గదా! ఈ పర్టిక్యులర్ పర్సన్ అంటే ఇప్పుడు చిన్న పిల్లోడికో ఎవరికో మనం కనిపెట్టాము. ఈ పిల్లోడికి రావటానికి వాళ్ళ ఇంట్లో ఇంకా ఎవరికో పెద్దవాళ్ళకి కూడా ఉండిండొచ్చు. అవునవును. సో, ఆ కేస్ సెట్ కోసం ఉందా లేదా అని చూసుకోవడానికి కోసం మనం కాంటాక్ట్ ట్రేసింగ్ సిస్టమ్ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట. వాళ్ళకి ఏం చేస్తామంటే ఈ లక్షణాలు ఉన్నాయా లేదా అని చూస్తాము. ఈ లక్షణాలు ఉంటే ఓకే. డెఫినిట్‌గా ఇంకా తీసుకుపోయి మనం స్పుటమ్ టెస్ట్ చేపిచ్చేస్తాం. ఈ లక్షణాలు ఏమీ లేవు. అప్పుడు మనం స్క్రీనింగ్ మెథడ్స్ చేస్తామన్నమాట. స్క్రీనింగ్ మెథడ్స్‌లో ఇవన్నీ. ఇప్పుడు మనం మాంటోక్స్ చేయట్లేదు. సైటీవీ అని చేస్తున్నామన్నమాట. దీనికి ఇప్పుడు మాంటోక్స్ ఎందుకు చేయట్లేదు, సైటీవీ ఎందుకు చేస్తున్నారు అంటే, మాంటోక్స్ అనేది మనకి ఇప్పుడు బీసీజీ వ్యాక్సినేట్ అయి ఉంటుంది కదా! అలాంటి వాళ్ళకి కూడా పాజిటివ్ చూపిస్తదది. ఓకే. అంటే ఆ యాంటీజెన్స్ ఇవన్నీ బ్లడ్ టెస్ట్‌లే కదమ్మా! హ్మ్. ఈ ఈ యాంటీజెన్స్ ఏదైతే మనం బీసీజీకి యూజ్ చేస్తుంటామో, బీసీజీ ఇది ఆల్మోస్ట్ రిలేటెడ్ కాబట్టి, ఆ బీసీజీతో వ్యాక్సినేట్ అయిన వాళ్ళు కూడా మాంటోక్స్ అనేది పాజిటివ్ చూపిస్తుంది. అదే సైటీవీలోన ఈ యాంటీజెన్స్ ఏవైతే మనం యూజ్ చేస్తున్నామో, అది బీసీజీకి అసలు దరిదాపుల్లో ఉండదు కాబట్టి, ఇది మనకు మోర్ స్పెసిఫిక్ అనమాట దానికంటే. అందుకోసం ఈ సైటీవీ టెస్ట్ అంటూ చేస్తున్నాము. లేదా ఎక్స్‌రేస్ అనమాట. దీని ద్వారా దీంట్లో వీళ్ళకి పాజిటివ్స్ వస్తే వాళ్ళకి మనం ఏం చేస్తున్నాము టీపీటీ అంటే ప్రివెంటివ్ థెరపీ ఇస్తామనమాట. ఓకే. 3 అని 3 వారాలు ఇస్తాం 3 డ్రగ్స్. ఓకే. మేడం ఇప్పుడు టీబీ పేషెంట్లు రోజు రోజుకి ఇట్లా స్ప్రెడ్ ఎక్కువైతుంది కదా! లంగ్ ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల. మళ్ళీ గవర్నమెంట్ ఏమన్నా దీని గురించి పట్టించుకుంటుందా మేడం? ఇప్పుడు మనకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా జరిగింది. మళ్ళీ ఈ ఇయర్ కూడా మళ్ళీ వాళ్ళు రిపీట్ చేశారు మేడం. దీన్ని ప్రధాన్ మంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ అని మన ప్రధాన మంత్రి గారు ఒక అంబిషియస్ దీనిగా తీసుకున్నారు కాబట్టి దీనికి ఈ పేరు పెట్టారనమాట. ప్రధాన్ మంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ అనేసి. ఇక్కడ ఏంటంటే వీఆర్ స్క్రీనింగ్ ద పర్సన్స్ అనమాట. టీబీ సిమ్టమ్స్ ఉంటేనే వాళ్ళు వచ్చినాక మన దగ్గరకు వచ్చి టెస్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ అ పాసివ్ మెకానిజం. కానీ ఇప్పుడు యాక్టివ్ వే అనమాట. అంటే మనమే జనాల దగ్గరికి వెళ్ళి వీఆర్ టెస్టింగ్ ద పర్సన్స్, స్క్రీనింగ్ ద పర్సన్స్ అనమాట. దీంట్లో ఏం చేస్తున్నామంటే హై రిస్క్ విలేజెస్ అని కొన్ని గవర్నమెంట్ అంటే ఏఐ ద్వారా కనిపెట్టారు. సో దాంట్లో మన జిల్లాలో అనంతపురం జిల్లాలో 130 విలేజెస్ ఐడెంటిఫై అయ్యాయి. ఆ 130 విలేజెస్లోన మనము ఇప్పుడు స్క్రీనింగ్ ప్రాసెస్ చేస్తున్నాం. స్క్రీనింగ్ అంటే ఇప్పుడు మనకు గవర్నమెంట్ హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే అంటే ఎక్స్రే అంటే మనకి యూజువల్గా ఏం తెలుసు, ఒక రూమ్ ఉంటుంది, దాంట్లో ఎక్స్రే మిషన్ ఉంటుంది, ఒక టెక్నీషియన్ ఇవన్నీ. అలా కాకుండా ఇప్పుడు ఇంతమంది జనాల దగ్గరికి వెళ్ళాలనేసి హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే అంటే మనం చేత్తో క్యారీ చేసుకో. మీరు ఇప్పుడు కెమెరా ఎలా తీసుకురాగలుగుతున్నారో దాట్ ఆల్సో వీఆర్ టేకింగ్ దాట్ టు ద విలేజెస్. సో అలా మనకు 8 శాంక్షన్ అయినాయి. ప్రస్తుతానికి 2 ఇట్ ఈస్ దేర్. ఇప్పుడు అవి కొన్ని రిపేర్స్ అలా ఉంటాయి కదా. సో ఇవన్నీ పోను మనకు ఒక 2 2 to 1 ఇస్ ఇన్ వర్కింగ్ కండిషన్. అండ్ వాటి ద్వారా మనము స్క్రీన్ చేస్తున్నాము పర్సన్స్ని. సిమ్టమ్స్ అడుగుతున్నాము. సిమ్టమ్స్ ఏమి లేవనుకోండి, ఈ ఎక్స్రే తీసేసి వాళ్ళని పంపించేస్తున్నాము. సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, ఈ ఎక్స్రేతో పాటు వాళ్ళని మళ్ళీ మనము నాట్ టెస్ట్లు అంటే ఈ స్పుటమ్ టెస్ట్లకి పంపిస్తున్నాం అనమాట. ఈ ఎక్స్రేలో కూడా మళ్ళీ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ అంటే మన ఎక్స్రేలో అబ్నార్మల్, ఇప్పుడు నార్మల్ ఎక్స్రే ఉందనుకోండి వదిలేస్తాం. నార్మల్ కాకుండా దాంట్లో అబ్నార్మాలిటీ ఉంటాయి కదా ఎక్స్రేస్లో, మళ్ళీ వాళ్ళని మనం తీసుకొని నాట్ టెస్ట్లు చేసి ఇఫ్ దాట్ బికమ్స్ పాజిటివ్ దెన్ వీఆర్ టేకింగ్ ఇన్ దెమ్ ఇన్ టు ద ట్రీట్మెంట్. సో ఈ రకంగా వీఆర్ టేకింగ్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ స్క్రీనింగ్ ప్రాసెస్. ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏమన్నా అమౌంట్? అన్ని ప్రతిదీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంతా సెంట్రల్ గవర్నమెంటే చూసుకుంటుంది. అంతా సెంట్రల్ గవర్నమెంట్. ఇంకా వాళ్ళకి స్టేట్ షేర్ ఏదైనా ఉంటుంది కదా. సో హ్యావింగ్ ఆల్ ద ఫండ్స్ ఆర్ ఫ్రమ్ ద గవర్నమెంట్. టీబీ ముక్తి భారత్ అభియాన్లో మనం స్క్రీనింగ్ ప్రాసెస్ చెప్పాం కదా. దీంతో పాటు మనకి 2-3 సిస్టమ్స్ అనేవి అంటే ప్రోగ్రామ్స్ యాడ్ చేశారనమాట.
జన్ భాగీదారి, నిక్షయ మిత్ర అని ఇట్లా అనమాట. నిక్షయ మిత్రాస్ అంటే ఏంటి అంటే, నిక్షయ అంటే ఏంటి, మనకు క్షయ వ్యాధి లేకపోవడం కదా, ఈ ప్రాసెస్నే మనం నిక్షయ అంటాం అనమాట. మనకి పోర్టల్ సిస్టమ్స్ కానీ పోర్టల్ పేర్లు కూడా నిక్షయ అని పెట్టుంటారు. ఈ నిక్షయ మిత్రాస్ అంటే దే ఆర్ యాక్టింగ్ యాజ్ ఎ ఫ్రెండ్స్. వీళ్ళకి సపోర్టివ్ మెకానిజమ్స్ అన్నమాట. ఏ రకంగా సపోర్ట్ చేస్తారు అంటే, దే కెన్ సప్లై ద ఫుడ్. అంటే ఇప్పుడు ఈ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇమ్యూనిటీ పెంచుకోవడం కోసం దే మస్ట్ హ్యావ్ ద హెల్తీ ఫుడ్స్ అనమాట. సో పూర్ పీపుల్ వాళ్ళు ఇప్పుడు ఈ టైంలో దే కెన్ నాట్ వర్క్ ఆల్సో సమ్ టైమ్స్. సో ఫుడ్ కూడా ప్రాపర్గా తీసుకోలేరు. అందుకోసం అనేసి ప్రోటీన్ రిచ్ ఫుడ్, అంటే దానికి మనకు కేటగిరీస్ ఇచ్చున్నారు, ఇంత క్వాంటిటీ ఉండాలి, ప్రోటీన్ ఎంత ఉండాలి అనేసి. అలా వీఆర్ సప్లయింగ్ ద వాళ్ళకి ఫుడ్ బాస్కెట్స్ ఇవ్వమని గవర్నమెంట్ ఈజ్ గివింగ్ ఎంకరేజింగ్ అనమాట. వాళ్ళని మనం నిక్షయ మిత్ర అంటే వాళ్ళని ఎన్రోల్ చేసేస్తాము మన దాంట్లో. ఎన్రోల్ చేసి దే యాక్ట్స్ ఎస్ నిక్షయ మిత్రాస్ అనమాట. సో కొంతమంది దే డోంట్ వాంట్ టు, అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫుడ్ బాస్కెట్ మేము ఇవ్వలేమమ్మా మీరు చేసుకోండి అంటే, సంథింగ్ దే కెన్ డొనేట్ ద అమౌంట్ ఆల్సో. అంటే వాళ్ళు ఆ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. యోజన అంటే పర్టికులర్ ఫండ్స్లో వాళ్ళు పెట్టి మా స్టాఫ్ వెళ్ళి తీసుకొని వచ్చి వాళ్ళ పేరు మీద పంచడం అట్లా ఒకటి. ఆర్ మారల్ సపోర్ట్ ఇస్తారు కొంతమంది. వీ కెన్ జస్ట్ ఎంకరేజ్ ద పర్సన్స్, నథింగ్ విల్ హ్యాపెన్, ఇదంతా నార్మల్, మారల్ సపోర్ట్. సో ఏ రకంగా అయినా వాళ్ళు ఈ పేషెంట్స్కి ఉపయోగపడటం అనమాట. వాళ్ళ నిక్షయ మిత్రాస్ అంటారు. సో వాళ్ళు వచ్చి మనకి ఎంకరేజ్ చేస్తే, సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది గుడ్ వర్క్స్ కదా. సో దట్ ఈస్ సర్వీస్ టు హ్యుమానిటీ. కాబట్టి ఇది జనాలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి మిత్రాస్ అంటే వాళ్ళు ఇవన్నీ చేయగలిగితే వీ కెన్ ఎన్రోల్ దెమ్ ఇన్ నిక్షయ మిత్రాస్. ఓకే మేడం. అంటే వీళ్ళు విలేజెస్కి పోయి ఇస్తారా మేడం, లేదంటే ఇక్కడికి వచ్చి తీసుకోవాలి ఎట్లా మేడం? అట్లేం లేదు, దట్ డిపెండ్స్ ఆన్ దేర్ వాళ్ళ ఇష్టం అనమాట. ఇప్పుడు కొంతమంది డొనేట్ చేసే వాళ్ళు దే వాంట్ టు నో, అంటే మేము ఇస్తున్నాం కదా, మేము ఎవరో తెలియకపోతే ఎట్లా అనుకునే వాళ్ళకి వీఆర్ ఆస్కింగ్ ద పర్సన్స్ టు కమ్ టు దెమ్ అనమాట. అంటే ఒక పర్టికులర్ ప్లేస్లో పెట్టి అరేంజ్ చేసేసి వీఆర్ ఆస్కింగ్ ద పర్సన్స్ టు కమ్. కొంతమంది దే డోంట్ లైక్, అంటే వాళ్ళకి లైక్ అని కాదు, వాళ్ళకి టైం లేకపోవచ్చు, దే కమ్ అండ్ గివ్. అలాంటప్పుడు మా వాళ్ళే, మా స్టాఫే వీళ్ళకి పంచుతారు. అంటే ప్రతి ఒక్క ఇంటికి పోవడం అనేది సాధ్యం కాదు. ఒక ప్లేస్ లో పెట్టి వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు టేక్, అంటే మంత్ ఒకసారి కదా. అండ్ ఈ 6 months వీళ్ళ ట్రీట్మెంట్ పీరియడ్ బట్టి ఎవరు అవసరం ఉంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళచ్చు. అవసరం ఉంటే అని కాదు, వాళ్ళు కన్సెంట్ ఫామ్ అంటాం, అంటే వాళ్ళు ఒప్పుకుంటేనే. ఇదంతా ఒక టీబీ పేషెంట్ వాడు నేను తీసుకుంటాను అని ఒప్పుకున్న వాళ్ళకి మనము రిజిస్టర్ చేసుకొని వాళ్ళకి సప్లై చేస్తాం. ఇంకోటి వాళ్ళ అకౌంట్లోకి మంత్లీ 500 ఏమో 1000 ఇప్పుడు వాళ్ళకు 6000 రూపీస్. బట్ ఇప్పుడు ఏటీటీ స్టార్ట్ అంటే వాళ్ళ మందులు తీసుకోవడం రిజిస్టర్ అయ్యి స్టార్ట్ చేసినప్పుడు 3000 వేసేస్తారు. స్టార్టింగ్లోనే 3000 వేస్తారు. ఆ తర్వాత ఈ కంటిన్యూషన్ ఫేజ్ ఉంటుంది కదా, ఆ పీరియడ్లో మిగతా 3000 వేస్తామన్నమాట. వాళ్ళు మందులు అంటే ఎంకరేజింగ్ దెమ్, అంటే నువ్వు ఈ మందులు మింగితే యూ విల్ గెట్ ఇట్ అని. అంటే మంత్కి 1000 రూపీస్ చొప్పున అనమాట. ఇది ఇంతకుముందు 500 ఉన్నింది, పెంచారు.